నమస్తే ఫ్రెండ్స్ అందరికీ. వెల్కమ్ టు అవేకెన్ అవర్ సోల్స్. అప్పారావు గారు ఉన్నారండి మనతో. మళ్ళీ మనకి జ్ఞానాన్ని అందించడానికి. యాహ్! థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్. ఓకే సార్. స్టార్ట్ చేయండి సార్. థ్యాంక్ యూ. ఓకే అమ్మా, మన యొక్క అవేకెనింగ్ అవర్ సోల్స్ దీనిలో ఈరోజు వచ్చినటువంటి ఆత్మమిత్రులందరకు శతకోటి అభివందనాలు. మనం నిన్న డిఎన్ఏ అంటే ఏమిటి అని కొంతవరకు తెలుసుకున్నాం. అసలు ఈ ధ్యానానికి డిఎన్ఏకి ఏమిటి సంబంధం, మాస్టర్ ఎందుకు ఈ డిఎన్ఏ సబ్జెక్ట్ చెప్తున్నాడు అనే భావన ఈ లోపల ఉంది. డిఎన్ఏ అంటే మన శరీర నిర్మాణం. డిఎన్ఏ అంటే మన శరీరం నిర్మాణంలో పాలు పంచుకున్నటువంటి ఒక టెక్నాలజీ. ఈ డిఎన్ఏలో ఉన్న టెక్నాలజీ మేరకే శరీరాలు తల్లి గర్భంలో నిర్మించబడతాయి. కనుక ధ్యానం దేనికోసం? ధ్యానం నేను ఎవరిని అని తెలుసుకోవడం కోసం. నేను ఎవరిని అని తెలుసుకోవాలంటే సరే నేను ఆత్మను అని చెప్పేసాను అనుకోండి, అయిపోయింది. ఇంకా సబ్జెక్ట్ నో ఆర్గ్యూ, సబ్జెక్ట్ అయిపోయింది. నేను ఆత్మను అని తెలుసుకుంటే అయిపోయింది ఇంకా మన సాధన. మరి అంత ఈజీయా? అయనాత్మం బ్రహ్మ, అహం బ్రహ్మస్మి, నేనే బ్రహ్మను అనే మహావాక్యం ఉన్నాయి కదా. మరి ఇంకెందుకు మనం ఇన్ని వేదాలు చదవడం, పురాణాలు చదవడం, ఇతిహాసాలు చదవడం, ఉపనిషత్తులు చదవడం, ఎంతమంది గురువులతో వినడం, ఇవన్నీ ఇంకెందుకు? ఆ ఒక వాక్యం తెలిసిపోయింది కదా, నేను ఆత్మనే. ఇంకేంటి ఉంది? ఆ పైన ఇంకేం లేదు కదా తెలుసుకోవడానికి. అందుకు ఆ ఆత్మని నేను అని నీకు నీవుగా పరిపూర్ణంగా తెలుసుకోవాలంటే 100% బిలీవింగ్ సిస్టంలో నువ్వు ఉండాలి. అలా ఉండాలి అంటే పరిశోధనాత్మకంగా తెలుసుకోవాలి. అదే శాస్త్రీయత. పరిశోధన అంటే ఏంటి? శాస్త్రబద్ధమైనటువంటి విచారణే పరిశోధన. ఏమిటి ఆ పరిశోధన? తనకు పరంగా ఉన్నాయి ఏవైతే ఉన్నాయో, ఆత్మకు పరంగా ఏవైతే లోపల ఉన్నాయో వాటిలన్నిటిని పరిశీలించడం పరిశోధన అంటే. మనం చెప్పుకున్నాం, లోపల ఉన్నది ఒక రవ్వంత ఆత్మ, కానీ ఇంత కొన్ని కోటాను కోట్ల అణువులతో నిర్మించబడిన శరీరము నడుస్తోంది. కాబట్టి ఈ మధ్యన ఇంకా 5 రకాల వ్యవస్థలు ఉన్నాయి. అందుకే ఇది 7th బాడీ అని అన్నారు. మరి తనకు పరంగా ఇంకొక 6 పరిధులు ఉన్నాయి కదా. మరి అది నేనెందుకు కాదు అంటే అది నేను కాదు. నేను కాదు అన్నదాన్ని మనం శాస్త్రబద్ధంగా పరిశీలించడం అన్నమాట. అలా పరిశీలించగా వచ్చే విజ్ఞానమే నేటి శాస్త్రం. అంటే తనకు తానుగానే తెలుసుకోవాలి. ప్రతి ఒక్క వ్యక్తి తనకు తానుగా తెలుసుకున్నప్పుడే జీవుడు దేవుడు అని తెలుసుకుంటారు. ఈ జీవుడే ఆ దేవుడు. దేవుడు వేరుగా లేడు, దేవుడు నుంచి జీవుడు వేరుగా లేడు. అవి రెండు ఒకటే. విత్తనానికి లోపల 2 పప్పుబద్దలు ఉన్నట్లుగా జీవుడు దేవుడే బయట నరనారాయణులుగా వచ్చారు తెలుసుకుంటాం. దానికోసం ఇది తత్వ విచారణ అంటారు, ఫిలాసఫీ. వాట్ ఇస్ ద ఫిలాసఫీ? అది నేను అని తెలుసుకోవడం. ఫిలాసఫీ అంటే అది నేను. నేనెవరు అన్నప్పుడు అది నేను. మరి అదేంటి?
అదేమిటి? అదేమిటని తెలుసుకునేదాన్నే ఫిలాసఫీ అన్నారు. అంటే తత్వం. తత్ ఇత్వా. తత్వం అంటే తత్ ఇత్వా. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది, అక్కడ ఏముంది, ఇక్కడికి ఏమొచ్చింది అని మళ్ళీ ప్రశ్న. అంటే అక్కడ పరమాత్మ ఉంది, సృష్టికర్త అయినటువంటి పరమాత్మ ఉంది. ఆ పరమాత్మ ఈ భూమికి ఇలా దిగింది. అందుకే పెద్దలు ఏమంటారు, దివి నుంచి భూమికి దిగి వచ్చే దిగి వచ్చే. అంటే దివి నుంచి భూమికి దిగి వచ్చింది ఎవరో? ఆత్మ. పరమాత్మలోంచి ఆత్మలో ఈ భూమండలం మీదకి దిగి వచ్చాయి. అట్టి ఆత్మలో ఈ శరీరాన్ని తల్లి గర్భంలో తయారవుతున్నప్పుడు ఎప్పుడు చేసుకొని తనకు అనుగుణంగా ఈ శరీరాన్ని తయారుపరుచుకొని ఈ భూమండలం మీదకి వచ్చాయి. కాబట్టి ఈ డిఎన్ఏ సబ్జెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఆ దివి నుంచి భూమికి ఈ ఆత్మలు ఎలా దిగాయి అనేటువంటి చాప్టర్ని మీకు ఒక 1-2 రోజుల్లో చాలా క్షుణ్ణంగా మీకు అవగాహన అయ్యేలాగా తెలియజేస్తాను. కనుక డిఎన్ఏలో ఏమిటి అంటే శరీర నిర్మాణం ఉందని తెలుసుకున్నాం. ఆ శరీర నిర్మాణాన్ని చేసినటువంటి పాత్రని కొడాన్స్ తీసుకున్నాయని చెప్పాం. 64 సాంకేతిక బీజాక్షరాల ద్వారా ఉండి ఆ సంకేతకాలే ఈ శరీర నిర్మాణాన్ని పరిపూర్ణం చేస్తుంది అమ్మ గర్భంలో అని తెలుసుకున్నాం. వాటికి కొడాన్స్ అంట. మరి ఈ కండరాలతోటి ఎముకలతోటి తయారైన ఈ శరీరము మరి పని చేస్తుండాలి కదా. మనలో ఒక ఆలోచన వస్తుంది, మరి ఆలోచనకు అనుగుణంగా ఈ శరీరం పనిచేస్తుందా లేదా అంటే పని చేస్తుంది. పని చేయడాన్నే కదా మనం కర్మ అన్నాం. అంటే ఇప్పుడు కర్మ దేని వల్ల ఏర్పడుతుంది? ఆలోచన వల్ల. మరి ఆలోచన ఎలా వస్తుంది? నిర్జీవమైన శరీరం కదా ఇది. దీనిలో ఆత్మ ఉంటేనే జీవం, అందులో మళ్ళీ జడ పదార్థం ఇది. దీనికి దీనిగా ఇది స్పందించదు. దీనికి దీనిగా శరీరం ఎప్పుడు స్పందించదు. మేధస్సు నుంచి ఆలోచన రావాలి, ఆలోచనకు అనుగుణంగా ఈ శరీరం స్పందిస్తుంది. దాన్ని కర్మ అన్నారు. మరి ఆలోచన రాకపోతే శరీరం జడమే కదా. మరి ఈ జడత్వమైన శరీరంలో మరి జీవత్వం ఎలా ఉంది అన్న విషయాలు అన్నీ మీకు అవగాహన కావాలంటే శాస్త్రబద్ధంగా అన్నీ తెలుసుకోవాలి. తెలుసుకోవాలి కాబట్టి ఇప్పుడు ఇవన్నీ జరుగుతాయి. తెలుసుకుంటే ఇంకేమి లేదు. తెలుసుకుంటే ఇక చర్చలు లేవు, ఉపన్యాసాలు లేవు, ఇంకేమీ లేవు. అంతర్గత మౌనంలో నువ్వు కూర్చుంటావు. నీకు భౌతికమైనటువంటి స్థితిలో నీకు ఏదైనా అవసరం కలిగితే నువ్వు బయటకు వస్తావు, వ్యక్తం అవుతావు, మళ్ళీ అంతర్గతంలోకి వెళ్తావు. ఇదే యోగం. యోగం అంటే ఇదే. అంటే శబ్దం నుంచే బ్రహ్మ పుట్టింది. మరి శబ్దం ఎక్కడి నుంచి పుట్టింది అని ఆలోచిస్తే నిశ్శబ్దంలోంచి వచ్చింది. విశ్వంలో ఏముంది? ఆకాశంలో ఏముంది? నిశ్శబ్దం. అక్కడ మనలో మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. ఆ నిశ్శబ్దంలోంచే శబ్దం పుట్టుకొచ్చింది. నిర్మలమైన ఆకాశము, చక్కగా మేఘాలు వచ్చాయి. అప్పుడు గమనించండి, ఆకాశాన్ని నిశ్శబ్దంగా ఉంటుంది. తరువాత 2 మేఘాలు గుద్దుకుంటాయి.
అంతే భళేమని శబ్దం. అంటే ఆ శబ్దం ఎక్కడ పుట్టింది? ఆ నిశ్శబ్దంలోనే పుట్టింది. నిశ్శబ్దం నుంచి శబ్దంలోకి వచ్చినప్పుడు అదే కర్మ అయ్యింది. అదే ఒక ఆలోచన అయ్యింది. ఆ ఆలోచనతోటే ఈ సృష్టి అంతా జరిగింది. అందుకని సృష్టి దేంతో ఆరంభమైంది? ఆలోచన. మరి ఈ ఆలోచనలు మనలో దేనిలో కలుగుతున్నాయి అంటే మనస్సు. మరి మనస్సు అంటే ఏమిటి? మనస్సు ఏర్పడడానికి మూలం ఏమిటి అని మనం చర్చించుకున్నప్పుడు మనసుకు మూలం వాయువు. చూడండి, ఎప్పుడైతే మనం శ్వాసను లోపలకు వాయువుని పంపించకుండా ఆపేస్తామో మనసు గిల 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 కొట్టుకుంటుంది లోపల. అది ఎటు దూకేద్దామా, ఎటు పారిపోదామా, ఎక్కడ దారిలోకి ఎలా పారిపోవాలని ఎంచుకుంటాం. కారణం అది వాయువు నుంచి పుడుతుంది కాబట్టి. అర్థమైంది తల్లి? మరి ఈ మనసు ఉంటేనే కదా నీవు పూజించాలన్నా, స్తోత్రం చేయాలన్నా, భజన చేయాలన్నా, యజ్ఞం చేయాలన్నా, లేదు నేను ధ్యానం చేయాలన్నటువంటి ఆలోచన కలగాలన్నా అన్నిటికీ కారణం మనసే. అందుకే ఋషులు ఈ యొక్క సత్యాన్ని తెలుసుకున్నారు. తెలుసుకొని మనస్సుని ప్రశాంతం చేసేస్తే అసలు ఆలోచనలే ఉండవు. ఏ ఆలోచన లేకపోతే కర్మలే ఉండవు. కర్మలే లేకపోతే జన్మలే ఉండవు అని తెలుసుకోండి. ఇది అత్యంత రహస్యం. ఇవన్నీ కూడా నీలోంచే ఉద్భవిస్తున్నాయి. యాలన్నీ నీలోంచే బయటికి ఉద్భవిస్తున్నాయి. కనుక దీన్నే రసాయన శాస్త్రంలో చెప్తారు. ఇప్పుడు ఒక రసాయన మూలకం ఉంది. అది అలా గాజు పెట్టి కూర్చుంటే దానిలో ఒక చర్య జరుగుతుందా? జరగదు. ఒక పంచదార ఉంది, నీళ్ళు గ్లాసులో ఉన్నాయి, పంచదార ఒక గ్లాసులో ఉన్నాయి. ఇప్పుడు తీపి నీళ్ళు కావాలంటే వస్తాయా? రావు. పక్క పక్కన పెట్టినా రావు. ఎందుకు రావు? ఈ పంచదారను తీసుకువెళ్ళి నీటిలో వేసి ఆ నీటిలో కరిగిన తరువాత ఆ నీళ్లు త్రాగితే తీయగా ఉంటాయి. కానీ ఈ రెండు పక్క పక్కన పెట్టినంత మాత్రాన నీళ్లు తీయగా కావు. కారణం అక్కడ ఒక రసాయనిక చర్య జరగాలి. పంచదారను నీటిలో వేసిన తర్వాత ఆ పంచదార నీటిలో కరిగిన తర్వాత పంచదార మయమైపోతుంది. చూసారా? అసలు పంచదారే కనిపించదు మీకు అక్కడ. అప్పటి వరకు 2 రూపాలు కనిపించే నీరు అనే రూపము, పంచదార అనే రూపము. ఈ పంచదార నీటిలో వేసిన తర్వాత అది నీటిలో కరిగిపోయింది. అప్పుడు పంచదార అనే రూపం మాయమైపోయింది. దానికి బదులుగా నోట్లో వేసుకుంటే తియ్యగా ఉంది. ఓహో, ఈ నీటిలో పంచదార ఉంది అని తెలిసింది. కంటితో చూస్తే కనిపించలేదు, నాలుగుతో చూస్తే ఉంది అని తెలుస్తుంది. కంటితో చూస్తే లేదు అనిపిస్తుంది. ఇదంతా ఎందుకు జరిగింది మార్పు అంటే రసాయనిక ప్రక్రియ జరిగింది. అంటే ఏదో ఒక 2 మూలకాలను మనం సంయోగం చేసినప్పుడు మాత్రమే రసాయనిక ప్రక్రియ జరుగుతుంది. అలాగే మన శరీరంలో మనం చేస్తున్న కర్మలన్నీ కూడా ఈ యొక్క కెమికల్ రియాక్షన్సే అని మనం గతంలో చెప్పుకున్నాం. మన పిట్యూటరీలో ఉన్నటువంటి హార్మోన్సే వాటి యొక్క కలయికల చేతే మనలో భావాలు ఏర్పడుతున్నాయి. ఆ భావాలకు అనుగుణంగా మన శరీరం పని చేస్తుంది. ఆ పని చేసే విధానమే కర్మలకు మూలమై ఉంది అని మన గతంలో చెప్పుకున్నాం. కనుక ఈ రసాయనిక చర్య దేనివల్ల ఏర్పడుతుంది అని మనం ప్రశ్నించుకుంటే మన లోపల నుంచి ఒక ఆలోచన వచ్చింది. చూడండి, నీళ్ళు అక్కడ ఉన్నాయి, పంచదార అక్కడే ఉంది, మనం ఏ ఆలోచన లేదు, అవి అలాగే ఉన్నాయి. మనకు ఒక ఆలోచన వచ్చింది, ఈ 2 వేరువేరుగా ఉన్నాయి,
ఈ రెండింటిలో కలిపి ఎలా ఉంటుంది అని ఒక ఆలోచన వచ్చింది. వెంటనే ఈ చెయ్యి వెళ్ళింది, ఆ పంచదారని తీసుకొని అలా నీటిలో వంపింది. ఇలా నీటిలో ఎప్పుడైతే వేసామో అది అలా కరిగిపోయింది నీటిలో. జరిగింది. అంటే ఆలోచన వలనే కర్మ జరిగింది, కర్మ వలన అవి రెండు కలిసాయి. అలా కలవడం ద్వారా మరొక రూపం సంతరించుకుంది. చప్పటి నీళ్లు తీపి నీళ్లుగా మారాయి. ఇదే శరీరంలో జరుగుతున్నది. శరీరంలో నిరంతరం జరుగుతున్నది ఇదే. 12 భావాలు ఒక భావంతో కలిసినప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి ఫలితం మనలో కలుగుతుంది. మరి ఈ 12 భావాల్లో ఏ భావం కలవాలి అని నిర్దేశిస్తున్నది ఎవరు? మన లోపల ఉన్నటువంటి మనస్సు. మనస్సు యొక్క ఆలోచన చేత ఆయా ఆర్గాన్స్ కలుస్తున్నాయి. అట్టి ఆర్గాన్ల యొక్క కలయిక ద్వారా మనలో కర్మలు ఏర్పడతాయి. అట్టి కర్మలకు తదుపరి ఫలితాలు ఉంటున్నాయి అన్నమాట. మంచి కర్మలు అయితే మంచి ఫలితాలు, చెడు కర్మలు అయితే చెడు ఫలితాలు ఏర్పడుతుంది. మరి ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? శాస్త్రీయంగా ఎలా చెప్తాం? బయటన్నీ మనం చేస్తున్నాం. దీనికి డిఎన్ఏకి ఏంటి సంబంధం అంటే, ఆ డిఎన్ఏ అంతర్భాగంలోని మరొక 64 సంకేతాలు ఉన్నాయి. ఆ కోడింగ్ వల్ల ఈ జీవన చర్యలు జరుగుతున్నాయి అని ఒక 6-7 సంవత్సరాల క్రితం జెనెటిక్ సైంటిస్టులు కనుక్కున్నారు. దానికే డ్యూయాన్స్ అని పేరు. అంటే 2 విధాలుగా పనిచేసేది. అందుకే మనది డబుల్ హెలిక్ డిఎన్ఏ సిస్టమ్. ఇప్పుడు మనలో ఉన్నది డబుల్ హెలిక్ డిఎన్ఏ సిస్టమ్ అని జెనెటిక్ సైన్స్ లో చెప్పడం జరుగుతుంది. మిత్రులారా, కనుక ఆత్మ శాస్త్రం అని మనం అనుకోవాలి. ఆత్మ యొక్క శాస్త్రీయ నిర్మాణమే ఈ సృష్టి క్రమము అని మనం గ్రహించాలి. మరి ఎంతవరకు భూమి మీద అనేక మంది ఏదో బ్రహ్మ అంటే ఫలానా అని చెప్పేసి బ్రహ్మ ఆత్మ పరమాత్మ ఇలా ఉచ్చరించుకుంటూ పోతున్నారు అన్నాది నుంచి. అది ఎవరికి అర్థం కాలే. అసలు బ్రహ్మ అంటే ఏటో అర్థం కాలే. ఇక బ్రహ్మ అంటే ఏటో అర్థం కానప్పుడు ఆ బ్రహ్మను తీసుకోవాలని ఎందుకు అనుకుంటారు? ఆ బ్రహ్మలో లీనం అవ్వాలని ఎందుకు అనుకుంటారు? అందుకని ఆత్మమిత్రులారా, అలాగని ఇప్పుడు భౌతిక శాస్త్రజ్ఞులు అది అది అలాగా ఇది ఇలాగా అని చెప్తూ ఉంటుంది. అది అలాగా ఇది ఇలాగా అంటే ఎలాగా అని మళ్ళీ ఇంకో సమస్య. వారి యొక్క పరిశోధన పూర్తి అయ్యిందా? ఇక సంశయం లేనంత విధంగా శాస్త్ర పరిజ్ఞానం ఉందా అని అనుకున్నప్పుడు లేదు, మళ్ళీ క్వశ్చన్ వస్తుంది. శాస్త్రం ఒకటి నిరూపించింది, నిరూపించిన తదుపరి మనం ఏం చేయాలి? ఇక మళ్ళీ మనకి సంశయం ఉండకూడదు, అదే పరిపూర్ణ జ్ఞానం. కానీ 100 క్వశ్చన్స్ వస్తాయి మళ్ళీ. వై అంటే ఈ భౌతిక పరిశోధన ఇంకా పరిపూర్ణం కాలేదు అని అర్థం. ఇది అసంపూర్ణమే. వేదాలలో చెప్పినటువంటి ఆ అవగాహన అనేది మనకు లేకపోవడం వల్ల ఆత్మ అనేది కూడా ఒక భ్రమగా మనం ఉండిపోయాం. అందుకే దేన్ని నమ్మలేకపోతున్నాం. అటు దాన్ని నమ్మలేకపోతున్నాం, ఆధ్యాత్మికతని పూర్తిగా మనం విశ్వసించలేకపోతున్నాం. అలాగే గ్రహాల మీద కూడా మనం సంతృప్తికరమైన విశ్వాసంతో ఉండలేకపోతాం. కారణం దేని పట్ల మనకు పూర్తి అవగాహన లేదు కాబట్టి. అందుకని
మన సద్గురు అయినటువంటి ఒక సార్ వాయిస్ క్లియర్ గా లేదండి. వాయిస్ క్లారిటీ లేదమ్మా. అవును సార్, వాయిస్ క్లారిటీ లేదు. ఇప్పుడు వస్తుందమ్మా? వస్తుంది సార్. ఓకే. కనుక బ్రహ్మర్షి పత్రిజీ గారు ద్వారా ఈ సత్యాన్ని ప్రపంచం అంతా ముందు తెలియచేయాలి. అందుకనే అయితే అందరూ శాస్త్ర పరిజ్ఞానంలో ఉండిపోతున్నారు, మరికొంతమంది ఆత్మ పరిజ్ఞానంలో ఉండిపోతున్నారు. దేనికి దానికే అయిపోయింది. ఇది అలా కాదు. ఒక బండికి 2 చక్రాలు ఎంత ముఖ్యమో, ఒక విత్తనానికి 2 పప్పు బద్దలు ఎంత ముఖ్యమో, ఈ ఆధ్యాత్మికతని, ఈ శాస్త్రీయతని రెండింటిని జోడించి అవగాహన పరుచుకున్నప్పుడే పరిపూర్ణత్వం ఏర్పడుతుంది అని ఆ మహాత్ముడు కాళ్ళకు బలపాలు కట్టుకొని ప్రపంచం అంతా తిరిగాడు. తిరిగి ద స్పిరిచువల్ సైన్స్, స్పిరిచువల్ సైన్స్, స్పిరిచువల్ సైన్స్ అని ఎలుగెత్తి చాటాడు. దానిలోనే మేమంతా మమేకం కాగలిగాము. అందుకనే మేము ఎంతో అద్భుతంగా ఆ ఆధ్యాత్మిక సాధనలు అయినటువంటి ఆ ధ్యానము, ఈ ఆధ్యాత్మికతను ఈ శాస్త్రీయమైనటువంటి పరిశోధనలకి ముడిపెట్టి అన్వయం పరుచుకొని దాని ముందు రీసెర్చ్గా వెళ్తూ తద్వారా లోపల వాటిని క్రియలుగా మార్చుకొని అట్టి క్రియలు చేయడం ద్వారా ఈ యొక్క సత్యాలన్నీ కూడా మేము గ్రహించగలిగాం. ఇది అసలు మూలం. అట్టి మూలంతో కూడి మా సాధనలు ఉన్నాయి కాబట్టి మేము ఈ జ్ఞానాన్ని పొందగలిగాము. మేము పొందాము కనుకనే ప్రాక్టికల్గా మీరు అడిగిన తోడనే దాన్ని మీతో పంచుకోగలుగుతాం. కాబట్టి అసలైనటువంటి ప్రజ్ఞ అది ఏ పరమాత్మ. పరమాత్మకు రూపం లేదు, ఎందుకంటే అనంత. దానికి రూపం ఆకాశమే. పరమాత్మకి శరీరం ఆకాశమే. మరి ఆకాశ రూపంలో ఉన్నదాన్ని దానికి ఒక రూపం కాదు కదా, అది శూన్యం. ఆకాశం అంటే చీకటి, ప్రకాశం అంటే వెలుగు. అందులో ప్రా తీసేసాం అనుకోండి, ఆకాశం. ప్రా ప్లస్ ఆకాశము ప్రకాశము. ప్రా అంటే ప్రజ్ఞ, వెలుగు. ప్రజ్ఞే మూలము, ఆ వెలుగే మూలం. చీకట్లో వెలుగే ఆధారం. చిమ్మ చీకటైనటువంటి ఆకాశంలో ఈరోజు నక్షత్రాలు మెరుస్తున్నాయంటే ఆ మెరుపులలో ఉన్న కాంతే కదా. ఆ కాంతే లేకపోతే ఆ చీకట్లో ఏది కానరాదు. అందుకనే మనం ఎన్ని అడుగులు పొడుగున్నామని కాదు, ఎంత బరువు ఉన్నామని కాదు, మనలో అజ్ఞానం ఉంటే మనకి ఏమిటి. పై శాస్త్రాలు ఎన్నైనా చదవచ్చు, భౌతిక శాస్త్రాలు. ఈ భౌతిక శాస్త్రాల ద్వారా మనం ఐఏఎస్లం కావచ్చు, ఐపీఎస్లం కావచ్చు, డాక్టర్లం కావచ్చు, యాక్టర్లం కావచ్చు, రకరకాలుగా మనం సర్టిఫికేట్లు పొందవచ్చు. కానీ ఆ నిజమైన ప్రజ్ఞ లేకపోతే మనం చీకట్లో జీవిస్తున్నట్టే. ఆ నిజమైన ప్రజ్ఞను మనం దర్శించటమే పరమాత్మ దర్శనం. ఆ ప్రజ్ఞను దర్శించాలంటే అది నీ లోపలనే ఉంది. ఆ లోపల ఉన్నటువంటి ఆత్మతో మీరు మమేకం అయినప్పుడు మాత్రమే పరమాత్మను దర్శించగలరు అనేటువంటి ఒక ముఖ్య సూత్రాన్ని ఋషులు కనుక్కున్నారు. నీ యొక్క మైండ్ అంటే నీ యొక్క మనసు
మరల ఆత్మలో లీనమైపోవాలి. అలా మనసు ఆత్మలో లీనమైనప్పుడు ఈ మనస్సు ఆ యొక్క పరమాత్మను దర్శనం చేయగలుగుతుంది. ఇదే ఆత్మ సాక్షాత్కారము అంటారు. చూడండి, ఆత్మ ద్వారా పరమాత్మ యొక్క సాక్షాత్కారము. మరి ఆత్మ ద్వారా ఎవరు చూస్తున్నారు? మనస్సు చూస్తోంది. ఆత్మలో పరమాత్మలోంచి వచ్చింది ఆత్మ, ఆత్మే పరమాత్మ, పరమాత్మే ఆత్మ అయినప్పుడు ఆత్మ పరమాత్మను ఎందుకు చూసుకుంటుంది? తను తాను ఎవరు చూసుకోరుగా. చూడబడేది తానే, చూస్తున్నది తానే అయినప్పుడు ఇంక దేన్ని చూస్తావు? కాబట్టి చూస్తున్నది మనస్సు. కాబట్టి ఈ మనస్సు పరమాత్మను చూడాలి అంటే ఆత్మలో మౌనంగా విలీనమైపోవాలి. ఏ రకమైన వ్యక్తము ఉండకూడదు మనసుకి. దాన్ని నిర్మలత్వం అన్నారు. మనసు నిర్మలత్వం చెందినప్పుడు మనసు ఆత్మలో లయమైపోతుంది. అప్పుడు ఆత్మ ద్వారా పరమాత్మ యొక్క ఉనికిని దర్శిస్తుంది, చూడదు. ఎందుకంటే చూసేదే కన్ను. భౌతిక పదార్థంతో నిర్మించబడిన కన్ను మాత్రమే చూస్తూ ఉంటది. కళ్ళు మూసేసాం, ఇంకా భౌతికం లేదు, ఆధ్యాత్మికం. అప్పుడు దర్శితం అంటే మూడో నేత్రంతో చూడడం అన్నారు. మూడో నేత్రంతో చూడడం, బయట ఉన్న రెండు నేత్రాలతో కాదు. అందుకని ఆత్మ దర్శనం, ఆత్మ దర్శనమే పరమాత్మ దర్శనం, సృష్టి మూలం. దానికే ప్రజ్ఞ. ఈ ప్రజ్ఞ అందరిలో ఉంది. మన మేధస్సులోనే ఆ ప్రజ్ఞ దాగి ఉంది. ప్రజ్ఞకు శరీరము మేధస్సు, అట్టి మేధస్సుకు శరీరము మన మెదడు. ఇది మీరు అర్థం చేసుకుంటారు. భౌతికంగా మనం చూసేటప్పుడు దాన్ని మెదడు అంటాం. మనోస్థాయిలో చూస్తున్నప్పుడు దాన్ని మేధస్సు అన్నాం. ఆత్మస్థాయిలో చూసినప్పుడు అదే ప్రజ్ఞ. ప్రజ్ఞకు రూపం లేదు కదా, మనస్సుకు కూడా రూపం లేదు కదా, అందుకే మేధస్సుకు కూడా రూపం లేదు. కానీ మెదడుకు ఒక రూపం ఉంది. మెదడు అంటే ఇలాగ ఉంటుంది. రెండు లోబోస్ ఉంటాయి, అందులో క్యాట్రిక్స్ ఉంటాయి, అందులో ప్రిజ్యూటర్ పీనియల్ గ్లాన్స్ ఉంటాయి, అందులో హైపోథాలమిక్ ఉంటుంది, హైపోథాలమిక్ లో పోస్టీరియర్ యాంటీరియర్ ఉంటుంది. ఇలాగ అనంతమైనటువంటి సబ్జెక్టు ఉంది. అనేకమైనటువంటి పార్ట్లు కూడా మెదడులో ఉన్నాయి. అందులో కోటాను కోట్ల న్యూరాన్స్ ఉన్నాయి. ఆ న్యూరాన్స్ యొక్క ప్రతిస్పందనే ఈ భౌతిక జీవన విధానము అని మనం తెలుసుకుంటున్నాం. ఇదంతా భౌతికత్వం. భౌతికత్వంలో ఉన్నప్పుడు మెదడు, అభౌతికంలోకి వెళ్ళినప్పుడు మేధస్సు, సత్యం దర్శించినప్పుడు నీవే ప్రజ్ఞ. ఇలా నీవు నీ లోపల విశ్లేషించుకుంటూ ఆ స్థితుల్లో మార్చుకుంటూ నీలో నీవే లీనం కావడం. తనను తాను తెలుసుకోవాలి అంటే, తాను ఎవరిని తెలుసుకోవాలి అంటే తన మనస్సును తన ఆత్మలోని విలీనం చేసుకోగలిగిన వాడే ఈ సత్యాన్ని దర్శిస్తున్నాడు. కాబట్టి ఆత్మమిత్రులారా, ఆలోచన ఓ చర్య, అట్టి చర్యే మార్పు. మార్పు అంటే సంస్కృతంలో ప్రళయం అంటారు. దాని భాష ప్రళయం. ప్రళయం అంటే మార్పు కోరింది, మారింది. అంటే తనకున్న అంతవరకు ఉన్న స్వరూపాన్ని మరో స్వరూపంగా మార్చుకుంది. దాని ప్రళయం అంటారు. అంతేగాని ఈ విధ్వంసం కాదు ప్రళయం అంటే. అమ్మో ప్రళయం, అమ్మో ప్రళయం, అమ్మో ప్రళయం అంటారు. ఆధ్యాత్మికంలో ప్రళయం అనే మాట వినబడతాం. ప్రళయం అంటే విధ్వంసం కాదు, మార్పు. దట్ ఈస్ చేంజింగ్. యువర్ సైకాలజీ ఈజ్ ద చేంజ్. ఇంతవరకు భౌతిక స్థితిలో నా మైండ్ ఉంది. ఎప్పుడైతే నేను జ్ఞానాన్ని తెలుసుకొని ధ్యానం చేశానో, ధ్యానం ద్వారా సత్య దర్శనం జరిగిందో, నాలో
అనేకమైన మార్పులు జరిగిపోయాయి. అది ప్రళయం. మరి ఆ ప్రళయంలో నేను చనిపోయినా, నా శరీరం, నా ఆత్మ, నా మనసు 3 విడిపోయాయా? లేదే. అది విధ్వంసం కాదు, మార్పు. భౌతికత్వం నుంచి ఆధ్యాత్మికంలోకి మారాను. ఒకప్పుడు నేను కమ్యూనిస్ట్‌ని, నాస్తికుడిని. తదుపరి భగవద్గీత ఉపాసన చేత నేను ఆస్తికుడిగా మారాను. అట్టి ఆస్తికత్వంలో అనేక సాధనలు చేశాను. మంత్రతంత్ర సాధనలన్నీ చేశాను. అప్పుడు ఇది కాదు వాస్తవం అని తెలుసుకున్నాను. ఉత్తరగీత చదివాను. అందులో చెప్పాడు భగవద్గీత. అదే ఉత్తరగీతలో చెప్పాడు కృష్ణ భగవానుడు. యోగులందరికీ చెప్పాడు అది. ఏమని చెప్తాడు? కోటి స్తోత్రం సమం, కోటి పూజ సమం స్తోత్రం. అంటే కోటి సార్లు నువ్వు పూజిస్తే ఏ ఫలితం వస్తుందో ఒక్క స్తోత్రం ద్వారా అంత ఫలితం పొందుతావు నాయన అని చెప్పి. అలాగే పోనీ అదైనా చేద్దామా అనుకున్నప్పుడు అందులోకి వెళ్ళాం, స్తోత్రం చేయడం మొదలుపెట్టి. మళ్ళీ అంటాడు, ఒరే నాయన, కోటి స్తోత్రాలు చేతులకి నీ వయసు అయిపోతుంది, ఈ శరీరం కూడా పోతుంది. కోటి స్తోత్రముల కన్నా మిన్నైనది ఒక యజ్ఞం అని చెప్పాడు. ఓహో, యజ్ఞక్రతులు చేస్తే కోటి స్తోత్రాలు చేసినంత ఫలితం నాకు వస్తుందా? అయితే నేను యజ్ఞమే చేస్తానని యజ్ఞం చేశాను. యజ్ఞం చేస్తుండగా మళ్ళీ ఆయన అన్నాడు, ఓ నాయన, యజ్ఞం అంటే ఇది కాదురా, నీ లోపలే 12 రకాల యజ్ఞాలు ఉన్నాయి. ఓహో, అప్పుడు భగవద్గీతలో ఉన్న 12 యజ్ఞాలు తీసి, ఇది కూడా మీకు గత సబ్జెక్ట్ లో చెప్పాను, మరోసారి రివ్యూ చేస్తాను సమయం వచ్చింది. ఈ 12 రకాల యజ్ఞాలు మానవుడు నిరంతరం లోపలే చేస్తున్నాడు. కనుక ఈ 12 యజ్ఞాల ద్వారా నీకు ఇప్పుడు కావాలనుకునేవన్నీ సమకూర్చబడుతున్నాయి. కాబట్టి అలా కాదు, ఈ 12 యజ్ఞాలు చేసే బదులు, ఇలా 1,000,000 సార్లు నువ్వు చేసే బదులు ఒక్కసారి ధ్యానంలో కూర్చో, అంత ఫలితం వస్తుంది అని చెప్పాడు. ఓహో, అప్పుడు ధ్యానం మొదలు పెట్టాం. ధ్యానంలో లయమైన తర్వాత చెప్పాడు, నువ్వు ఇలా 1,000,000 సార్లు కూర్చొని ధ్యానంలో కూర్చొని లేచినా ఒకటే, ఒక్కసారి నీలో నీవు లయమైపోయిన ఒక్కటే అని చెప్పాడు. అది శ్రీకృష్ణ పరమాత్మ అందించిన సత్యం. కాబట్టి కోటి పూజం సమం స్తోత్రం, కోటి స్తోత్రం సమం యజ్ఞం, యజ్ఞం కోటి యజ్ఞం సమం ధ్యానం, కోటి ధ్యానం సమోలయ అని ఉత్తరగీతలో చెప్పాడు ఈ రహస్యాన్ని. అప్పుడు యోగులందరూ అక్కడితో అంతా మార్పులు జరిగిపోయాయి. ఓరే బాబోయ్, మనం వందల శరీరాలు, ఈ శరీరాన్ని కాపాడుకోవడానికి కాయకల్ప చికిత్స చేస్తూ, ఈ శరీరాన్ని నిలుపుకుంటూ, అందులో 100 సంవత్సరాలు మనం ఇంతవరకు తపస్సులు చేసాం, కృష్ణుడు ఇంత సింపుల్ గా చెప్పేసేటేటి అని చెప్పేసి అక్కడి నుంచి ఆ కృష్ణుడు చెప్పినటువంటి యోగంలోనే ఈ యోగులందరూ కూడా తమ తమ జీవితాలని అది ఒక మార్పు, అది ఒక ప్రళయం. అప్పటి వరకు తపస్సు అంటే చూడండి, మీరు పురాణాల్లో వినండి, రావణ బ్రహ్మ 40,000 సంవత్సరాలు తపస్సు చేస్తాడు. విశ్వామిత్రుడు 40,000 సంవత్సరాలు తపస్సు. ఊరి 40,000 సంవత్సరాలు అంటే ఈ శరీరం ఉండాలి కదా. మరి ఉండాలంటే దీనికి కాయకల్ప చికిత్స ఉండాలి. శరీరానికి కాయకల్ప చికిత్స చేసుకుంటూ ధ్యానంతో 40,000 సంవత్సరాలు ధ్యానం చేశారంటే వాళ్ళు ఇంకెన్నాళ్ళు జీవించారు. అంత కష్టతరమైనటువంటి ధ్యాన సాధనను శ్రీకృష్ణ పరమాత్మ క్రియాయోగా అని చెప్పి 6.5 సంవత్సరాల్లోనే పొందే విధంగా శ్రీకృష్ణ పరమాత్మ మనకు అందించాడు. దాన్నే క్రియాయోగం అంటాం, దాన్నే సిద్ధయోగము అంటాం. ఇంకా రకరకాల పేర్లు పెట్టుకున్నారు తర్వాత దానిలో మహాత్ములు. ఒక్కొక్క ప్రక్రియలో వాళ్ళు ఒక్కొక్కరు సాధించారు కాబట్టి వాళ్ళు చేసే ప్రక్రియకి ఒక్కొక్క పేరు పెట్టుకున్నారు అంతే. ఏదేమైనా జరిగేది క్రియాయోగం. ఆ 6.5 సంవత్సరాలలో సాధించగలిగేలాగా శ్రీకృష్ణ పరమాత్మ ఈ యొక్క ధ్యాన వ్యవస్థను అప్డేట్ చేశారు. ఎందుకు?
నూతన టెక్నాలజీతో. మరి అప్పుడు కన్నా కృష్ణుడి కాలం ఇప్పుడు జరిగే 5400 సంవత్సరాలు, మరి ఇంకెంత అప్డేట్ అయింది నాలెడ్జ్. మరి ఈ అప్డేట్ నాలెడ్జ్‌తో మీరు చేసి ఇప్పుడు 6.5 సంవత్సరాలు కాదు, 6 నెలల్లోనే మనం సిద్ధి పొందగలిగేటువంటి ప్రక్రియలని ఇప్పుడు మనం సృష్టించుకుంటున్నాం. అదే బ్రహ్మర్షి పత్రిజీ గారు అందించినటువంటి శ్వాస మీద ధ్యాస. ఈ శ్వాసను గట్టిగా పట్టుకోండి. ఈ శ్వాస అంటే ఏంటి? మనస్సు. నువ్వు శ్వాసను గట్టిగా పట్టుకుంటే నీ మనసును నువ్వు గట్టిగా పట్టుకున్నట్టు. నీ మనసుని ఎప్పుడైతే నిర్విషయానికి వెళ్ళిందో, అంటే ఏ విషయాలు లేకుండా సైలెంట్‌గా చేసావో మనసుని, నీకు ఆటోమేటిక్‌గా అన్నీ సిద్ధించేస్తాయి అనేటువంటి రహస్యాన్ని బ్రహ్మర్షి పత్రిజీ గారు చాలా సింప్లైడ్‌గా చేశారు. కృష్ణుడి తర్వాత వచ్చారు ఎవరు? బుద్ధ భగవాన్. బుద్ధుడు అదే అందించాడు. ఆనాపానసతి అని చెప్పాడు దాన్ని. ఆ ఆనాపానసతిని ఆధారంగా చేసుకొని బ్రహ్మర్షి పత్రిజీ శ్వాస మీద ధ్యాస అని చెప్పి ఒక అద్భుతమైన టెక్నాలజీని మనకు అందించారు. ఏమో మరో మహానుభావులు 6.5 నెలల్లో సాధించగలిగేదాన్ని 66 రోజుల్లో సాధించగలిగేటువంటి టెక్నిక్స్‌ని ఏ మహానుభావుడు తీసుకొస్తాడో ఇంకా. ఇదంతా అప్డేట్. ఈ మెడిటేషన్ అన్న దానిలోనే చాలా అద్భుతమైనటువంటి సశాస్త్రీయమైనటువంటి పద్ధతుల ద్వారా అత్యంత వేగంగా పొందగలిగే విధానంలో ఈ రూపకల్పనలన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఆత్మమిత్రులారా, ఇదంతా కూడా ఈ ధ్యాన శాస్త్ర ప్రపంచంలో జరుగుతున్న ఈ మార్పులన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? మన దేహము, మన దేహంలో ఉన్న మనస్సు. ఈ దేహంలో మనస్సు, దానిలో ఆత్మ. అందుకే క్షేత్రజ్ఞ విభాగ యోగ అని కృష్ణుడు చెప్పాడు అక్కడ. క్షేత్రజ్ఞుడు అంటే ఆత్మ, క్షేత్రం అంటే శరీరము. ఈ శరీరానికి ఈ ఆత్మకు మధ్య మనసే అనుసంధానంగా ఉండి, సారథిగా ఉండి ఈ సమస్తము చేస్తుంది ఈ ప్రపంచంలో అని గీతా సారాంశం. అందుకే దీన్ని క్షేత్రజ్ఞ విభాగ యోగ అని ఆ విభాగ యోగంలో చెప్పాడు. శరీరం అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి, ఈ రెండిట్లో అనుసంధానం చేస్తూ ఏమేమి సాధిస్తుంది, ఆ సాధించడానికి గల కారణం ఎవరు అంటే మనస్సు అని అక్కడ తేటతలం చేశాడు ఆ చాప్టర్లో. బట్ ఆత్మమిత్రులారా, ఇవన్నీ కూడా ప్రతి శరీరంలో జరుగుతున్నాయి. ఏ రూపంలో? డిఎన్ఏ రూపంలో. డిఎన్ఏ అంటే ఒక పదార్థం కాదు. డిఎన్ఏ అంటే ఒక పదార్థం కాదు, ఒక ఫార్ములా. అదే రసాయనిక చర్య ఫార్ములా. డిఎన్ఏ అంటే ఏంటి? ఒక రసాయనిక చర్య ఫార్ములా అది. ఎందుకని ఆత్మమిత్రులారా, పెద్దలు ఏం చెప్పారంటే జగత్ మిథ్య అన్నారు. జగత్ అనేది లేదు. మరి ఏంటండి ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, చెట్లు పొట్లు గట్లు అని. కనిపిస్తున్నాయి, కానీ సంపూర్ణంగా ఇవి శాశ్వతంగా సత్యంతో కూడి ఉండవు. కొద్ది రోజులు కనిపిస్తాయి, మరి కొద్ది రోజుల్లో అవి మాయమైపోతాయి, అంటే జీర్ణించుకుపోతాయి. కాబట్టి జగత్తంతా మిథ్య. ఏదైతే మరణం లేకుండా శాశ్వతంగా ఉంటుందో అదే సత్యం. అవేమిటి అంటే అవే పరమాణువులు. ఇది మెయిన్ సబ్జెక్ట్. పరమాణువులు ఎప్పుడు మరణించవు, వాటికి మరణం లేదు. అణువులకు మరణం ఉంది. ఎందుకు? పరమాణువులుగా విడిపోయాయి అనుకోండి, అణువులక ఉనికిలో ఉండవు. ఈ పరమాణువుల యొక్క కూర్పు చేత కణములు సృష్టించబడ్డాయి. కనుక భౌతికంగా కణం కనిపిస్తుంది, పరమాణువు కనిపించదు. పరమాణువు కనిపించదు, కణం కనిపిస్తుంది. ఆ కణాల కూర్పుతో ఉన్న పదార్థం కనిపిస్తుంది. కానీ ఈ పదార్థం మూలం ఓ యథార్థం ఉంది. ఆ యథార్థం ఏమిటంటే పరమాణువులు, ఉప పరమాణువులు. ఇంకా దాని నుంచి లోతుకి వెళ్తే కాంతి, ఆ రూపం కూడా ఉండదు.
ఆ కాంతి భ్రమణాలు కూడా కనిపించవు, ఫ్లాష్ లైట్ అంతే. ఆ ఫ్లాష్ లైట్ ఆగిపోతే అక్కడ ఒక కంపనం ఏర్పడుతుంది, వైబ్రేషన్. ఆ కాంతి కూడా మనకి కనిపించడానికి వెనక ఒక వైబ్రేషన్ ఉంది. మళ్ళీ ఆ వైబ్రేషన్ కనిపించదు, ఎందుకంటే వైబ్రేషన్ కాంతి లేదు. వైబ్రేషన్ విస్ఫోటనం చెందితే కాంతి అవుతుంది. ఈ రహస్యాలు తెలుసుకుంటేనే మీ శరీరంలో మీరే ఎంత కాంతివంతంగా వెలిగిపోవాలో మీరే సృష్టించుకోగలరు. ఇప్పుడు నాలో ఒక వైబ్రేషన్ వస్తుంది, వెంటనే ఆ వైబ్రేషన్ని విశ్వంలోంచి వస్తుంది, అది నేను స్వీకరిస్తాను ఆ వైబ్రేషన్. అలా వైబ్రేషన్ స్వీకరించి 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 దాన్ని ఒకేసారి శక్తిగా లోపల మార్చేసుకుంటాం. అదే విస్ఫోటనం. దాన్ని ఎప్పుడైతే విస్ఫోటనం చేసానో ఒక గొప్ప వెలుగు కనిపించింది. ఆ వెలుగే మన శరీరం యొక్క తేజస్సు. చూడండి, ఆ తేజస్సే ఓజస్సు. ఆ ఓజస్సునే మనం ఇప్పుడు ఆరా అని చెప్పుకోం. నేను ఆ పరమాణువుల యొక్క స్థితిలో నేను ఎప్పుడూ ఉంటాను కనుక నాకు మీ చుట్టూ ఉన్న పరమాణువుల యొక్క కాంతి ఆరణ కనిపిస్తుంది. నేను గమనించగలను ప్రతి జీవిని, ప్రతి చెట్టును, ప్రతి పుట్టని, ప్రతి జీవని దాని యొక్క జీవశక్తి ఎంత ఉంది అని దాని ఆరా చెప్తుంది. కాబట్టి నేను ఆరాన్ని చూసి పలానా 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 చెప్తున్నాను కదా. మీరు మీ లోపల ఎలా బాధపడుతున్నారు, బయటకు నవ్వుతున్నారు, ఎలా చెప్పగలుగుతున్నాను? నిత్యం నాకు ముందు భౌతికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా అంతా అంతా హ్యాపీ 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 అన్నట్టు మీరున్నా మీ లోపల ఎక్కడో ఇంటిగ్రేట్ అయ్యి ఉంటే దాన్ని కూడా పట్టుకుంటారు. మీరు బయట ఎంత సంతోషంగా ఉన్నా ఆ లోపల ఉన్న విషాదాన్ని నేను గుర్తించగలను. ఒకవేళ విషాదమే లేదనుకో, ఆ ఆరా ఇంకోలా ఉంటుంది. ఆరాని చూసి ఆరా ద్వారా మనం శక్తులు దర్శించగలిగితే అప్పుడు మీకు ఈ విషయం అంతా కూడా ప్రతి దానికి ఒక ఆరా ఉంటుంది. ఆరాని మీరు చూడడం ద్వారా దాన్ని మీరు దర్శించగలుగుతారు. అదే అల్టిమేట్. మీరు ఎలా చెప్తున్నారు గురువు గారు, మీరు ఎలాగ మా మనసులో ఉన్నది మీరు ఎలా చెప్పగలుగుతున్నారు, ఏమిటి విధానం అంటారు కదా. ఇదంతా టెలిపతిక్, ఇది దూరదర్శన్, టెలిపతిక్ దర్శన్. అలాగే దూరంగా ఉన్నవి దర్శించు, అది ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ. ప్రస్తుతానికి నేను దూరంగా ఉన్నవి దర్శించలేను, కానీ మీ చుట్టూ ఉన్నటువంటి ఆరాలను బట్టి నేను దర్శించగలను. ఆ స్థితికి నేను చేరుకున్నాను. అలాగే మీరు కూడా చేరుకోవాలి అంటే ఏదో ఉత్తుత్తు ధ్యానాలు చేయకండి. ఉత్తుత్తు ధ్యానాల వల్ల ఏమీ ఫలితం లేదు. ధ్యానం ధీయానం, ధీ అంటే బుద్ధి, ప్రజ్ఞతో కూడి ఉన్నది ధ్యానం. నీ బుద్ధితోటి నువ్వు అన్ని విశ్లేషించాలి, మైండ్తో కాదు. మనసుతో నువ్వు ఏది ఆలోచించినది పోతుంది. అందుకనే భౌతిక శాస్త్రాలన్నీ పక్కన పెట్టిన రోజే ఆధ్యాత్మిక శాస్త్రం ఆరంభం అవుతుంది అని సైంటిస్ట్ నాగేశ్వరరావు గురువు గారు చెప్పిన తర్వాత నా దృక్పథం అంతా మారిపోయింది. అంతవరకు వేదాలు, ఉపనిషత్తులు, రామాయణాలు అన్నీ చెప్తుండేవాడు. ఏమిటి ఉపయోగం? అలా చెప్పగా 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 నాకు షుగర్ జబ్బు వచ్చింది. సరే, ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఇన్ని శాస్త్రాలు చెప్పానే, ఇన్ని మంత్రోచ్చరణలు చేశానే, ఇన్ని పూజలు చేశానే, మరి నాకెందుకు షుగర్ వచ్చింది అని ఒకసారి ఆలోచించాను. అప్పుడు తెలిసింది పూజల వల్ల, మంత్రాల వల్ల చింతకాయలు రాలవు. మరి ఏం చేస్తే నాకు ఈ శక్తి వస్తుంది, దీన్ని నిరోధించగలిగే శక్తి నాకు ఎలా వస్తుంది అంటే ధ్యానం పట్టుకున్నాం.
శాస్త్రాలు గేస్త్రాలు అన్నీ వదిలేసి ధ్యానం పట్టుకున్నాను. ధ్యానం వల్ల నాకు హాయి అనిపిస్తుందే తప్ప రోగం తగ్గటం లేదు. ఇదేంటి ధ్యానం చేస్తే రోగం పోతుంది అంటున్నారు, మరి రోగం పోలేదే. మనసు ప్రశాంతత అనిపిస్తుంది, హాయి అనిపిస్తుంది. మరి టాబ్లెట్ అయిపోతే మళ్ళీ ఈ ప్రాబ్లం కంట్రోల్ కావటం లేదు. ఇది కాదు, ఇంకా ఏదో ఉంది, ఏదో ఉంది, ఏదో ఉంది, ఏదో ఉందని చెప్పి అప్పుడు ఈ సైంటిస్ట్ నాగేశ్వరరావు గారి ద్వారా నేను ప్రశ్నించడం జరిగింది. ఆయన హైదరాబాద్ లో ఉంటారు, ఇంక్రిషాట్ డైరెక్టర్ పత్రిజీ గారికి ప్రియశిష్యుడు. ఆ మహాత్ముడు చెప్పాడు, ఆయన నువ్వు ఈ భౌతిక శాస్త్రాలను పట్టుకొని, ఈ భౌతిక శాస్త్ర పరిజ్ఞానాన్ని పట్టుకొని నువ్వు ప్రాకులాడినంత కాలం నువ్వు ఆధ్యాత్మికాన్ని పట్టుకోలేవు. కాబట్టి ఇవన్నీ వదిలే కచిడా మత్తుకోరు అన్నాడు. అంటే నీ బుర్రలో ఉన్న ఈ శాస్త్ర పరిజ్ఞానం, భౌతిక శాస్త్ర పరిజ్ఞానం పక్కన పడాయి. ఇప్పుడు ఆత్మ అనేటువంటి దాన్ని ధ్యానం ద్వారా ఆత్మను పట్టుకొని ఇప్పుడు శాస్త్రబద్ధంగా ఆత్మతో పనులు చేయి. ఆత్మశక్తితో నువ్వు శాస్త్రబద్ధంగా నీ లోపల క్రియేట్ చేయి. అప్పుడు నీకు ఫలితాలు అందుతాయి అని ఒక రహస్యాన్ని ఆయన చెప్పారు. ఎందుకంటే ఆయన గ్రేట్ సైంటిస్ట్ అమ్మా. ఈరోజు మనం ఇండియాలోని రకరకాల వంగడాలు, హైబ్రిడ్ విత్తనాలు తయారయ్యాయంటే ఆ మహానుభావుడే. ఆయన ఆధ్వర్యంలోనే 32 రకాల వంగడాలు తయారయ్యాయి హైదరాబాద్ ఇంక్రిషాట్ లో. అంత గొప్ప మేధావి ఆయన. పత్రిజీ గారి ప్రియశిష్యుడు. రిజైన్ చేస్తాడు లాస్ట్ గా గురువు గారి మాట రిజైన్ చేసి ఇప్పుడు ధ్యాన ప్రచారంలో ఉన్నాడు. ఆయన అఖండ మౌన ధ్యానం అనే కాన్సెప్ట్ ని ప్రపంచం అంతా పరిచయం చేస్తున్నాడు. కాబట్టి ఆత్మమిత్రులారా, మనం ఆత్మని పట్టుకోవడమే కాదు, ఆ ఆత్మతో ఏ విధంగా మనం మన లోపల ఆత్మశక్తితో ఏ రకమైన ప్రక్రియలు చేసుకుంటే ఈ శరీరం సంపూర్ణ ఆరోగ్యవంతం అవుతుంది, ఈ మనసుకు పరితాపం దొరుకుతుంది. పరితాపం తప్పిస్తూ ఉంటుంది మనసు, ఎప్పుడు తప్పి అదేంటి ఇదేంటి అదేలాగా ఇదేలాగా, అది ఎలా తెలుసుకోవాలి, ఇది ఎలా తెలుసుకోవాలి, అది ఎలా చేయాలి, ఇది ఎలా ఇలా నిరంతరం తగ్గిస్తూనే ఉంటుంది. కాబట్టి ఈ మనసుకు తపనకు పరితాపం కావాలి. ఆ పరితాపం ఎప్పుడు వస్తుంది? ఆత్మశక్తితో నీవు రమించినప్పుడు. ఆ రమించడంలోనే మనసుకు పరితాపం. శరీరమునకు సంపూర్ణ ఆరోగ్యం, మనసుకు పరితాపం, ఆత్మకు సంతృప్తి. నేను ఈ శరీరాన్ని తీసుకున్నందుకు నేను ఈ జన్మలో ఏ ప్రణాళికతో వచ్చాను ఆ ప్రణాళికను పూర్తి చేశాను అన్న సంతృప్తి ఆత్మకు. ఈ మూడే ఉన్నాయమ్మా. మనం ఏం పొందడానికి వచ్చాం భూమి మీద అని ఎవరైనా అడిగితే ఈ మూడు పొందడానికే వచ్చాం. ఏమిటి? శరీరమునకు సంపూర్ణ ఆరోగ్యం అంటే ఇతిబాధ దుఃఖాలు ఏవి ఉండకూడదు. 100% సంతోషంగా ఉండేటువంటి శరీరం కావాలి. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న శరీరం. అప్పుడు ఎన్నాళ్ళైనా ఉంటుంది ఇది. దీనికి కూడా మరణం లేదు. ఎప్పుడు 100% సంపూర్ణ ఆరోగ్యంలో శరీర కణాలు ఉంటే మళ్ళీ ఆ కణాలకు మరణం. పరమాణువులాగే అవి కూడా శాశ్వతంగా ఉంటాయి. అందుకనే జగత్తు మిథ్య. సత్యం వద. ఏదైతే సత్యం పరమాణువులు ఉన్నాయో అది వద, అదే నిజం. వద అంటే చెప్పడం, నిజాన్ని చెప్పడం. సత్యం వద, నిజమే మాట్లాడు, నిజమే చెప్పు. మరి నిజం మాట్లాడు, నిజం చెప్పు అంటే ఆ నిజం ఏ రూపంలో ఉందో నువ్వు తెలుసుకోవాలి కదా. ఆ తెలుసుకోవడానికే సాధన. ఆ తెలుసుకున్నాం ఏంటవి? పరమాణువులు. దట్ ఈస్ న్యూక్లియర్.
దాన్ని న్యూక్లియర్ సైన్స్ అన్నమాట. అంటే ఆ నిత్యమైనటువంటి పదార్థము, వాస్తవ పదార్థము, సత్యమైన పదార్థము, మరణము లేని శక్తి పరమాణు శక్తి అని తెలుసుకున్నాం. మరి ఆ పరమాణు శక్తిని ఉపయోగించుకోవాలా లేదా? అది ఎలా ఉపయోగించుకోవాలి అన్నప్పుడే న్యూక్లియర్ సైన్స్ వచ్చింది. ఐన్స్టీన్ సిద్ధాంతం ఏంటి? ఎనర్జీ ఈజ్ mc హోల్ స్క్వేర్. m అంటే మ్యాటర్, c అంటే కాన్స్టెన్స్. అంటే పదార్థాన్ని కాన్షియస్ అంటే నీ లోపల ఉన్న ప్రజ్ఞ, నీ ప్రజ్ఞ చేత పదార్థాన్ని శోషింపచేస్తే శక్తి రిలీజ్ అవుతుంది అని మూల సూత్రం. మీరు బ్రెయిన్ లో లిఖించుకోండి అమ్మా. శక్తి ఎక్కడ పుడుతుంది? పదార్థంలోంచే శక్తి వస్తుంది. మరి మనం ఆహారం తింటేనే కదా నీకు శక్తి వస్తుంది. ఎప్పుడు వస్తుంది? పదార్థం జీర్ణం అయితే. మళ్ళీ అజీర్ణం ఉన్నది అనుకోండి, మీరు ఎంత పదార్థం తిన్నా శక్తిగా మారలేదు. కారణం మీరు అజీర్ణంలో. మరి అజీర్ణంలో ఉంటే సంపూర్ణ ఆరోగ్యం కాదు కదా. ఇక్కడ లేదు. శరీరంలో పరిపూర్ణమైన ఆరోగ్యం అంటే నీ శరీరంలో ఉన్నటువంటి సర్వ అవయవాలు కూడా సంపూర్ణంగా పనిచేయడం, అది సంపూర్ణ ఆరోగ్యం. ఏ లోపము లేనటువంటి వ్యవస్థలో నీ శరీరంలో ఉంటే అది సంపూర్ణ ఆరోగ్యం. అందుకనే ధ్యాన శక్తి అంటే మనం కాస్మిక్ ఎనర్జీని, మనం జీరో మైండ్ లో ఉన్న కాస్మిక్ ఎనర్జీ మనలో వస్తే ఆ కాస్మిక్ ఎనర్జీ తోటి ఈ కణాలన్నీ శుద్ధి చేసుకో. కణాల శుద్ధి ఎప్పుడైతే అయిపోయిందో మళ్ళీ పరమాణువులు చేస్తుంటాయి. అట్టి పరమాణువులనే మనం ఏమంటున్నాం ఇప్పుడు? నానో పార్టికల్స్ అని చెప్తున్నాం సైన్స్ లో. ఏమిటి? నానో పార్టికల్స్. కాబట్టి శక్తి అంతా ఎక్కడుంది? నానో పార్టికల్స్ లో ఉన్నాయి. ఈ నానో పార్టికల్స్ ఒక 3 నుంచి పైని కలుసుకుంటే కణాలు ఏర్పడుతున్నాయి. ఆ కణాలు 3 కణాలను మించి కలుసుకుంటే పదార్థం ఏర్పడుతుంది. ఇది మూలం. ఈ మూలం తెలుసుకోవాలి. ఈ మూలం ఎప్పుడైతే నువ్వు తెలుసుకున్నావో నీకు న్యూక్లియర్ సైన్స్ తెలిసినట్టు. ఎప్పుడైతే న్యూక్లియర్ సైన్స్ నీకు థియరీ తెలుస్తుందో అప్పుడు దాన్ని ఉపయోగించుకుని అనంతమైన శక్తి నీలోనే నువ్వు సృష్టించుకోగలవు. బయటని దేవరించక్కర్లేదు. నో బెగ్గింగ్. మన దగ్గర సంపదలు లేనప్పుడు, భౌతిక సంపదలు మన దగ్గర లేనప్పుడు, భౌతిక సంపదలు ఉన్న వాళ్ళ దగ్గర ఎలా అడుక్కుంటామో అలా జ్ఞానాన్ని గురువుల ద్వారా మనం అడుక్కుంటాము. అలాగే ఉన్నతాత్మల ద్వారా శక్తిని అడుక్కుంటున్నాం. ఎందుకంటే ఆ ప్రక్రియలు మనకు తెలియకుండా ఉన్నాయి కాబట్టి. ఆ జ్ఞానాన్ని మనం పొందగలిగితే, ఆ జ్ఞానం ద్వారా మన లోపల మనమే అనేక ప్రక్రియలు చెయ్యగలిగితే, ఆ ప్రక్రియ ద్వారా మనకు విద్యుత్ అనంతమైన శక్తి విడుదలైతే ఇక ఆ శక్తితో ఈ సృష్టిలో నువ్వు ఏమైనా చేయగలవు. ఇదే దత్తావతారుని యొక్క సిద్ధాంతం, మూల సిద్ధాంతం. దత్తుడి యొక్క మూల సిద్ధాంతం. కర్త, కర్మ, క్రియ, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు 3 ఒక్కటే అయిపోతే దత్తుడు. మీరు పెట్టే ఫోటో తాలకు అర్థం అదే. మరి అది ఎవరో కోరిక మేరకి ఫోటో పెట్టారు కానీ వాళ్ళకి శతకోటి ధన్యవాదాలు. చూడండి, అంత దత్తుడు కూడా చేతులు పట్టుకొని చక్కగా నాకేమీ తెలియదు అన్నట్టుగా కూర్చున్నాడు అర్ధ పద్మాసనంలో. ఆయనకి ఏమైనా ఆడంబరాలు ఉన్నాయా? ఏమీ లేవు. అంటే ఏం చెప్తున్నాడు? ప్రజ్ఞ ఒక్కటే ఈ సృష్టికి ఆధారం. ప్రజ్ఞ తర్వాత అన్ని మిథ్యే అన్నాడు. చూడండి, చిన్న శిఖ పెట్టుకున్నాడు, అందులో ఆయన ప్రజ్ఞ ఉంది.
చక్కగా బొట్టు పెట్టుకున్నాడు, రుద్రాక్షమాలు వేసుకున్నాడు, చేతులు కట్టుకున్నాడు, అమాయకుడిలా కూర్చుని. అంటే ఏమిటి? ఎంతున్నా నీవు ఏమీ లేనట్టుగానే ఉండాలి. అదే వినయం. దాన్ని వినయం అంటారు. చూడండి, ఎంత శ్రీకృష్ణ పరమాత్మ అయినా, యావత్ సృష్టికి జగద్గురు అయినా అమ్మ దగ్గరికి వెళ్ళేటప్పటికి అలా ఆ యశోదమ్మ కాళ్ళ మీద పడిపోయి కాళ్ళు పడుతుంది. చూసారా? ఎందుకు? పెంచిన తల్లి. విశ్వానికి జగద్గురువుగా అప్పటికి ప్రకటితం అయిపోయాడు, రాజ్యానికి రప్పించాడు, తనకున్న అష్టభార్యలను కూడా చూపించాడు. అమ్మ ఇగో నీ కోడల్లో అన్నాడు. అప్పుడు పాపం ఆ యశోద కళ్ళంట నీళ్లు పెట్టుకుంది. ఏమ్మా కళ్ళంట నీళ్లు పెట్టుకున్నావు? నీకు 80 భార్యలు ఉన్నారు, నేను నిన్ను పెంచాను, నా చేత్తో నీకు వివాహం చేయాలని కోరుకుండేది, ఆ కోరిక తీరలేదు నాయనా అని ఏడ్చింది. ఏమి ఏడవద్దమ్మా, ఇది ఇప్పుడు ఈ సృష్టిలో ఏది ఎప్పుడు ఎందుకు ఎలా జరగాలో అలా జరుగుతుంది, కాబట్టి నువ్వేమీ బాధపడవద్దు, నీకు మరో జన్మ ఉంది, ఆ జన్మలో నేనే నీకు కొడుకుగా వస్తాను మళ్ళీను, ఆ జన్మలో నువ్వు నాకు వివాహం చేద్దిగానమ్మా అంటాడు. అంటే అర్థం ఏంటి? ఇక్కడ జన్మలు ఉంటాయి అని. అదే వెంకటరమణమూర్తి శ్రీనివాసుడిగా ఎక్కడ పుట్టాడో తెలియదు, ఎలాగ వచ్చాడో తెలియదు, తల్లిదండ్రులు ఎవరో తెలియదు, వచ్చాడు. మరి ఆ యశోదే మరి ఆ రూపంలో ఆ తిరుపతి అడవుల్లో ఉండి శ్రీనివాసుడి వివాహం జరిపిస్తుంది కదా. ఇలా ఉంటాయి ఆధ్యాత్మికంలో కొనసాగింపులు. కాబట్టి ఇదంతా ఆత్మ ప్రయాణం. ఆత్మ ప్రయాణాన్ని ఆధ్యాత్మిక ప్రయాణము అంటారు. దాన్ని శాస్త్రబద్ధంగా మనం చేయగలిగితే ఆధ్యాత్మిక శాస్త్రం అవుతుంది. ఆత్మమిత్రులారా, మనం ధ్యానం ఆధ్యాత్మిక శాస్త్రంలో మనం ముందు కొనసాగుతూ ధ్యానం చేయడం ద్వారా మనలో ఉన్న శక్తిని అనంతంగా మనం విస్ఫోటనం చేసుకొని ఆ అనంతమైన శక్తిని ఉపయోగించి ఈ అనంతమైనటువంటి ఖగోళంలో ఏముందో మనం తెలుసుకోవచ్చు. అందుకే అంతర్బహిష్యత సర్వం వ్యాప్తం నారాయణం స్థిత అనంతమవ్యయం కవిగుం సముద్రే ఏతం విశ్వశంభువం వేద మంత్రాల్లో చెప్పారు. కాబట్టి నిన్న మనం తెలుసుకున్నాం, జ్ఞానుల వరకు తెలుసుకున్నాం, అజ్ఞానుల నుంచి సాంకేతిక కోడింగ్ తెలుసుకున్నాం. ఇందులో 64 అక్షరాలు, అందులో 64 అక్షరాలు కలిపితే 128 అని తెలుసుకున్నాం. ఇవి అంతవరకు తెలుసుకున్నాం. ఆ తర్వాత ఏంటంటే ఇందులో మళ్ళీ 12 పోగులుగా ఈ నిర్మాణం జరిగింది. ఈ డిఎన్ఏ నిర్మాణం మొట్టమొదటి సృష్టిలో ఎలా జరిగింది? 12 పోగుల నిర్మాణం జరిగింది. అది ఎలాగుంటదని మీరు ఇదవలు పక్కన మీకు చూపించాను. అక్కడ ఏంటంటే డబుల్ హెలిక్ డిఎన్ఏ ఎలాగుంటుందో ఒక 2 కలర్లో అలాగే గీసి చూపించాను. ఈ 12 పోగుల డిఎన్ఏ ఎలా ఉంటుందంటే ఒక చాలిగూడిలాగా ఉంటుంది. ఒక చాలిగూడిలాగా ఉండి ఒక నక్షత్రంలా మెరుస్తుంది. అందుకే దాన్ని డైమండ్ స్ట్రక్చర్ అంటాం. డైమండ్ స్ట్రక్చర్ అంటాం. అది ఎలాగుందో నేను మీకు పెడతాను. నెక్స్ట్ అదొకటి పెడతాను, గీస్తాను. ఏంటైతే నేను కూడా రేఖాచిత్రం గీయలేదు. అది ఎలాగుంటుందో గీసి మీకు నేను పెడతాను. 12 పోగుల డిఎన్ఏ ఎలాగుంటుందో. పోతే ఈ 12 డిఎన్ఏల పోగు అనాది కాలంలో మనకి యాక్టివేషన్ చేశారు. బట్ మన యొక్క జీవన విధానం వల్ల, మన యొక్క జీవన విధానం అంటే ఒక 40,000 సంవత్సరాల క్రితం 12th డిఎన్ఏ మనుషులు ఉండేవారు. అందరూ అప్పుడే ఈ పిరమిడ్లన్నీ కట్టారు.
వాళ్ళు ఏది అనుకుంటే అది. ఇప్పుడు మీరు అనుకుంటారు అక్కడ ఒక్కొక్క రాయి 120 టన్నులు, 180 టన్నులు ఉంటది. ఇంతవరకు ఇంకా క్రైన్స్ రాలేదు, అంత బరువెత్తే క్రైన్. ఇంత లేటెస్ట్ టెక్నాలజీలో కూడా. మరి ఎలాగ ఎత్తి పెట్టారు అక్కడ అంటే మైండ్ తోటే పెట్టారు అది. ఒక రాయిని అలా గాలిలో లేసిపోయేలా చేసేవారు. అలా తను ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్ళి పెట్టేవారు. వెంటనే మైండ్‌ని మళ్ళీ వెనక్కి తీసుకుంటారు. అందుకనే మనోశక్తికి మించిన శక్తి మరొకటి లేదని చెప్పారు. ఆత్మశక్తిని మనసు అంకుపుచ్చుకొని ఏ వస్తువునైనా అలా గాలిలో లేపేయగలదు. ఎంత బరువైన కొండలను కూడా లేపేయగలదు. ఆ ప్రక్రియలన్నీ గతంలో ఋషులు చేసి చూపించారు. అలాంటి దశలోనే అప్పుడున్న మానవులలో 12th DNA యాక్టివేషన్ ఉంది. అప్పుడు ఈ విద్యలన్నీ వాళ్ళకున్నాయి. తర్వాత ఏమైందంటే హింసకు ఆధారంగా ఒకరిని ఒకరు హింసించుకోవడం, ఇతర జంతువులు హింసించడం, వాటిని చంపి తినడం, ఈ రుచికి అలవాటు పడిపోయి ఈ 40,000 సంవత్సరాల్లో వచ్చినటువంటి ఆహారపు అలవాట్ల పరిణామ క్రమంలో ఒక్కొక్క DNA ఒక్కొక్క పోగు మూసుకుపోయాయి. పనిచేయడం మానేసాయి. నాన్ ఫంక్షనలింగ్ అని అంటారు దాన్ని. జెనెటిక్ సైన్స్‌లో ఏమంటామంటే 2 పోగులు ఫంక్షనలింగ్ ఆర్డర్‌లో ఉంటే 10 పోగులు నాన్ ఫంక్షనలింగ్ DNAగా ఉన్నాయి. అంటే నిద్రావస్థలో ఉన్నాయి అని వైజ్ఞానిక శాస్త్రం కూడా నిర్ధారించేసింది. DNA అయితే 12 పోగులే, కానీ కనిపించదు. 2 పోగులే కనబడతాయి. ఎందుకు 2 పోగులు వెలుగుతున్నాయి, కాంతితో ఉన్నాయి. మిగిలిన 10 కూడా వెలగటం లేదు. అంటే నిద్రాణంలో ఉన్నాయి. అందులో ఎనర్జీ లేదు. నిద్రావస్థలో ఉన్నాయి. స్ట్రక్చర్ అయితే ఉంది. 10 పోగుల్లో ఎనర్జీ లేక అది పనిచేయటం లేదు. 2 పోగుల్లోనే ఎనర్జీ ఉంది గనక, అందుకనే ధ్యానం ద్వారా మనం అనంతమైనటువంటి విశ్వశక్తిని మనలో కాస్మిక్ ఎనర్జీని విపరీతంగా పెంచుకోవడం ద్వారా ఒక్కొక్క పోగు యాక్టివేషన్ అవుతుంది. అంటే 2 DNA, 3 DNA, 4th DNA, 5th DNA, 6th DNA అలా. ఇప్పుడు నా స్ట్రక్చర్ వరకు వస్తే 6th DNAలో ఉన్నాను. అందువల్లే నాకింత పరిజ్ఞానం నాలోంచి రాగలుగుతుంది. అలాగే మీరు కూడా మీ DNAని చేంజ్ చేసుకోగలగాలి. అంటే యాక్టివేట్ చేయాలి. చేంజ్ కాదు, ఉన్నది DNA, బట్ దాన్ని నిద్రావస్థలో ఉన్నాయి. దాన్ని యాక్టివేట్ చేయాలి. మీరు 3 DNAలోకి వచ్చారు కాబట్టి మీకు ధ్యానం చేయాలి, ఆధ్యాత్మికంగా తెలుసుకోవాలి అని ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఇప్పుడు మీ DNAలో 3 పోగులు యాక్టివేట్‌గా ఉన్నాయి. ఇప్పుడు మీరు సాధన మొదలు పెడితే 4, 5, 6, 7 అలా 12 పోగులు యాక్టివేట్ అయిపోతే మానవుడే మాధవుడైపోతాడు. ఇది వాస్తవం. ఇదే సత్యం. ఇదే నిరంతరం నీ DNAలో జరుగుతున్నది. ఆ DNAల ఆధారంగానే ఆ న్యూక్లియర్ సైన్స్ ఏదైతే బయట మనం చెప్పుకుంటున్నామో అది నీ లోపల మైటోకాండ్రియాలోనే జరుగుతుంది. ఆ న్యూక్లియర్ సైన్స్ ఆధారంగా కదా మనం ఇవాళ న్యూక్లియర్ ఎనర్జీని తయారు చేయగలుగుతున్నాం. అది ఒకప్పుడు బాంబులకు వాడారు అమెరికన్స్. జపాన్లో 2 పట్టణాల మీద, నాగసాకి, హిరోషిమా మీద అమెరికన్స్ అణుబాంబులు వేసి సర్వనాశనం చేశారు. అది నాశనానికి ఉపయోగించాడు. కానీ నేటి ప్రపంచం మొట్టమొదటి రష్యన్స్ ఏం చేశారంటే అణు విద్యుత్తును తయారు చేయడం మొదలుపెట్టారు. మరి మీ ప్రతి కణములో ఉన్నటువంటి మైటోకాండ్రియాలోంచి నిరంతరం జీవ విద్యుత్ ఎలా ప్రవహిస్తుందో నేను రేపు సబ్జెక్ట్లో అది మెయిన్గా తీసుకుంటాను. అది మీరు తెలుసుకున్నారు అనుకోండి, ఓరే బయట నుంచే వస్తున్నది అనుకుంటున్నాం. కాదు, మనలోంచే అనంతమైన శక్తి రిలీజ్ అవుతుంది. ఆ శక్తితోటి ఈ జీవ చైతన్యం ముడిపడి ఉంది అని మీకు తెలుసు. అందుకు న్యూక్లియర్ సైన్స్. ఓకే అమ్మా. కాబట్టి ఈరోజు మనం నిద్రాణంలో ఉన్నటువంటి DNAలు 10 అంటే పోగులు 10 పోగులు నిద్రాణంలో ఉన్నాయి. 2 పోగులు యాక్టివేషన్‌లో ఉన్నాయి. ఈ ధ్యాన కార్యక్రమం అంతా కూడా ఈ పడుకున్నటువంటి 10 పోగులను నిద్ర లేపడమే.
ఎలా లేపాలి? లే 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 నా రాజా. మరి మనకు ఆత్మే కదా రాజు. లే లే నా రాజా. నువ్వు లేస్తావా, నన్ను లేపమంటావా అని మనం అట్లా అడుగుతాం. ఆ నిద్రాణంలో ఉన్న పోగులు అడగాల రోజు మీరు. ధ్యానంలో కూర్చొని ఏమడగల? నిద్రాణంలో ఉన్నటువంటి 10 పోగులారా నిద్ర లేవండి, నిద్ర లేవండి, నిద్ర లేవండి అని చెప్పి. అదే సంకల్పం. మీరు ధ్యానం చేస్తూ ఆ ధ్యాన శక్తి నిద్రాణంలో ఉన్నటువంటి మరో పోగును లేపాలి, లేపాలి, లేపాలి అని మీ అంతర్గతంలో పెట్టినప్పుడు మీరు అనంతంగా తీసుకున్న శక్తి ఆ మూడో పోగుని ఆల్రెడీ మీరు మూడో పోగు యాక్టివేషన్లో ఉన్నారు. నాలుగో పోగును లేపాలి. నాలుగో పోగు లేచింది అనుకోండి, ఐదో పోగును లేపాలి. ఐదో పోగు లేచిందండి అంటే యాక్టివేట్ అయింది. ఆరో పోగు మీద దృష్టి పెట్టాలి. ఇలాగ మీరు 12 పోగుల మీద దృష్టి పెట్టాలి. ఇదే సాధన. సాధన లక్ష్యం ఇది. ధ్యానం దేనికి? నిన్ను నీవు ఉన్నతీకరించుకోవడానికే కదా. ఉన్నతీకరించడం అంటే నీ నిద్రాణంలో ఉన్న డిఎన్ఏలు నిద్ర లేపడం. ఇది ఆల్రెడీ ఉంది అందులో లోపల. అందుకే మీలో సర్వశక్తులు ఉన్నాయంటారు. అవే అష్టమాది సిద్ధులు. ఈ 12 పోగులు ఎప్పుడైతే నిద్రాణంలోంచి లేస్తాయో ఆ 12 పోగులతో మధ్యలో ఉన్న మిళితమై ఉన్న అష్టలక్ష్ములు కూడా పైకి వచ్చేస్తాయి. అవి యాక్టివేట్ అయిపోతాయి. ఆ అష్టలక్ష్ములు ఎవరు అంటే అష్టమాది సిద్ధులు. అదొక రోజు చాప్టర్లో మీకు తెలియజేస్తాను. ఎందుకంటే ఈ ముందు మూలం తెలుసుకోవాలి. ఇంకా లోపలికి వెళ్ళే కొలది ఈ ఆధ్యాత్మికంలో మీకు చెప్పిన అష్టమాది సిద్ధులు లేకపోతే కుండలిని యాక్టివేషన్ అంటే ఏమిటో తెలిసిపోతుంది. కుండలిని యాక్టివేషన్ అంటే డిఎన్ఏ యాక్టివేషన్. కొండ అంటే ఏంటి? దాన్ని కుదించబడి ఉన్నది. ఇప్పుడు చెరువు అన్నాం అనుకోండి, దాన్ని కొండ అని అనలేం. వ్యాపించి ఉన్నది. వ్యాపించి ఉన్న దాన్ని కుదించడమే కొండ. అంటే అనంతంగా ఉన్న శక్తిని నీ శరీరంలో ఒక్క అణువులో కుదించి పెట్టారు. ఒక్క పరమాణువులో ఉంది కుండలిని శక్తి అంతా. అదే ఆత్మశక్తి. ఆత్మకణం. విశ్వం అంతా ఏ శక్తితో పనిచేస్తుందో అదే శక్తితో ఈ శరీరం పనిచేస్తుంది. దేంతో పనిచేస్తుంది? ఆత్మకణంతో. మరి ఆ ఆత్మకణాన్ని మనం కుండలిని శక్తి అంటాం. ఆ ఒక్క కుండలిని కణమే ఈ శరీరంలో కోటాను కోట్ల కణాలకి శక్తినిచ్చి నడిపిస్తుంది. మరి అది తెలుసుకోవాలా లేదా? ఎలా? ఈ పరమాణువులను విస్ఫోటనం చేస్తే అనంతమైనటువంటి విద్యుత్ శక్తి వస్తుంది. మరి ఆ శక్తితో ప్రపంచంలో ఉన్న లైట్లన్నీ వెలుగుతున్నాయో లేదు? సరే ఈ పరమాణువులు కదా, అందులో ఏముంది అనుకుంటే మరి అందులోంచి వచ్చే శక్తే కదా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ పనిచేయడానికి. అంత శక్తి ఉంది. ఇప్పుడు దాన్ని నీవు కనుక్కొని దాన్ని విస్ఫోటనం చేస్తే, విస్ఫోటనం చేయకపోతే పరమాణువుగా ఉండిపోతుంది ఆ శక్తి. ఇదే సీక్రెట్. దీన్నే న్యూక్లియర్ సైన్స్. పరమాణువులుగా విడదీయడం. కణాల నుంచి పరమాణువుల్ని, పరమాణువుల నుంచి ఉపపరమాణువుల్ని విడదీయడమే ప్రాసెస్. ఆ విడదీసినటువంటి పరమాణువులతో అన్ని పరమాణువుల్ని కలిపి ఒక చోట పెట్టి దాన్ని మనం బ్లాస్ట్ చేస్తే చూడండి ఎంత విధ్వంసం జరుగుతుంది. సాక్ష్యం జపాన్. నేటికి అక్కడ మొక్కలు పుట్టలేదు ఆ బాంబులు పేలిన ప్రాంతంలో. దట్ రేడియేషన్ అనంతమైన శక్తి. అది అలా ఒక పరమాణువులో దాగి ఉంది. ఆ పరమాణువులో దాగి ఉండడాన్ని మనం కుండలిని శక్తి. దాన్ని ఒకసారి మీరు ఉద్రేకపరిచారనుకో చాలా ప్రమాదం. అందుకే యోగులు అశాస్త్రీయంగా దాన్ని ఉద్రేకపరచొద్దు, కుండలిని జోలికి వెళ్ళకండి, కుండలిని టచ్ చేయకండి అని చెప్పారు. నువ్వు ధ్యానం చేయి. సమయం వచ్చినప్పుడు అది శక్తినిస్తూనే ఉంది. అది అవసరమైనప్పుడు తనకు తానుగా విస్ఫోటనం చెందుతుంది. అప్పుడు నీ శరీరానికి నీకు ఏ నష్టం జరగదు అని చెప్తారు. అది
12 పోగులు డిఎన్ఏ ఉన్నప్పుడు అది పరిపూర్ణమైనటువంటి వికాసంతో సంపూర్ణమైన శక్తిని మనకు అందించేస్తుంది. ఆ శక్తిని తీసుకొని అష్టమాది శక్తులు మన ద్వారా మనం మన పనులన్నీ నెరవేర్చుకోవచ్చు అని ఋషులు తెలుసుకొని దాని సాధన ద్వారా సాధించారు. అందుకే చూడండి, వాళ్ళు ఏదైనా సృష్టించగలరు. మేము చూసాం కళ్ళారా. ఒక యోగి ఒక హిమాలయాల్లో ఒక మంచు పర్వతంలో తపస్సు చేసుకుంటుండో ఒక వ్యక్తి దారి తప్పి మంచు అరణ్యాల్లోంచి మంచు కొండలోకి వెళ్ళిపోతాడు. అప్పటికే తనకు చాలా ఆకలి లేదు, నీరసం వచ్చి అక్కడ పడిపోతాడు. వెంటనే యోగి ఏం చేస్తాడంటే ఒక మంచి ముద్దను తీసుకుంటాడు చేతిలోకి, అట్లా సంకల్పం చేస్తాడు, అది యాపిల్ గా మారి ఆ వ్యక్తిని లేపి ఆ పండుని తినిపిస్తాడు. తద్వారా కొద్ది శక్తి వచ్చింది. అప్పుడు చెప్తాడు, ఇది ఎలా సాధ్యం, ఇప్పుడు ఇక్కడ యాపిల్ ఎలాగ వచ్చింది, చుట్టూ చూస్తే మనిషి కొండలే కదా అంటే, అప్పుడు మళ్ళీ తీసి ఆ ఐస్ ముద్దనే తీసి అరిచేతిలో పెట్టుకుని దాన్ని యాపిల్ గా మార్చి మళ్ళీ తిననిస్తాడు. ఆశ్చర్యపోతాడు ఆయన. ఆ వ్యక్తి ఎవరో కాదు, స్వామి రామ. దెబ్బకు ఆయన గొప్ప యోగి అయిపోయాడు. ఇక అంతా హిమాలయ యోగులందరిని దర్శనం చేశాడు. వీళ్ళ దగ్గర మామూలు శక్తులు లేవు, అద్భుతమైన శక్తులు ఉన్నాయి, దివ్యమైన శక్తులు ఉన్నాయి. అవి తెలుసుకోవాలని చెప్పి అక్కడి నుంచి హిమాలయ యోగులందరిని దర్శనం చేసుకుంటూ ఆయన కూడా ఒక మహాయోగిగా మారారు. మీరు అలాంటి బుక్కులు చదవాలి. స్వామి రామ బుక్ చదివితే ఒక్కొక్క యోగి ఎలాంటి అద్భుతాలు చేస్తున్నారో హిమాలయాస్ లో మీరు తెలుసుకుంటారు. అదంతా ఏంటి? అష్టమాది సిద్ధుల మహత్యం. వాళ్ళకి ఎలాగ వచ్చింది? కుండలిని యాక్టివేషన్. కుండలిని యాక్టివేట్ అయిపోయాయి. కాబట్టి ఆత్మమిత్రులారా, ఎందుకు నేను డిఎన్ఏ సబ్జెక్టు న్యూక్లియర్ సైన్స్ ని మీకు ప్రజెంట్ చేస్తున్నానంటే, దివ్యమైన శక్తులు ఎలా ఉద్భవిస్తాయి, అవన్నీ మనలోనే నిద్రాణంలో ఉన్నాయి. ఈ ఈ ఈ టెక్నాలజీ ద్వారా మీరు లోపల క్రియలు చేస్తే మీలో ఉన్న నిద్రాణంలో ఉన్న శక్తులు యాక్టివేట్ అయితే మీ యొక్క ఆలోచన ఏదైతే సత్ ఆలోచన ఉందో ఆ సత్ ఆలోచన కర్మగా బయట జరిగిపోతుంది అని చెప్పడం కోసం ఈ సబ్జెక్ట్స్ అన్ని మీకు ముందుగా నేను అందిస్తాను. ఎందుకంటే అప్పుడు మీరు క్రియాయోగంలోకి వెళ్ళగలుగుతారు. క్రియ అంటే ఏంటి? పని చెయ్యడం. యోగం అంటే సిద్ధించుకోవడం. నీ ఒక ఆలోచన ద్వారా అది అనుకునేలాగా సిద్ధించుకోవడం. నాకు కారు కావాలి, కారు రావాలి అంతే. ఎలా వస్తుంది అంటే వస్తుంది అంతే. అది సిద్ధించుకునే క్రియ. సంకల్ప మాత్రంతో యోగులన్నీ సాధించగలుగుతున్నారు అంటే వారు ఎంత బిలీవింగ్ సిస్టమ్ లో ఉన్నారో అవగాహన చేసుకోండి. పూర్తిగా నమ్ముకోవాలి. నిన్ను నీవు నమ్ముకోవాలి, పక్కవాడిని కాదు. అందుకే ఉద్ధరేత్మాత్మాన మమ వశాత్ అన్నాడు కృష్ణుడు. నిన్ను నీవే ఉద్ధరించుకో, ఇతరుల్ని ఎప్పటికీ ఉద్ధరించలేవు అని చెప్పాడు. ఓకేనా? ఆ స్థితికి మీరే వెళ్ళాలి. మిమ్మల్ని మీరు ఉద్ధరించుకునే స్థితికి వెళ్ళాలి. మరి మిమ్మల్ని మీరు ఉద్ధరించుకునే స్థితికి వెళ్ళాలి అంటే ఎలా? మీరు ధ్యానం చేసి మీ యొక్క డిఎన్ఏని యాక్టివేట్ చేయాలి. ఇదే మూల సూత్రం, ఇదే సైన్స్. కానీ ఈ సైన్స్ ని ఋషులు ఎప్పుడు బయట చెప్పలేదు, అజ్ఞాతంగా ఉంచారు, రహస్యంగా ఉంచారు ఇంతకాలం. ఎందుకంటే ఇది మూర్ఖులకు అందితే మూర్ఖులు కూడా శక్తివంతం అయిపోతారు. అప్పుడు వాళ్ళు ఆలోచించారా ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తారు అని ఋషులు ఎంతో జాగ్రత్తగా ఈ రహస్యాలను రహస్యంగా ఉంచారు. కొంతమంది ఆ రహస్యాలను తెలుసుకొని వాళ్ళే నేటి సైంటిస్టులుగా వచ్చి ఇప్పుడు ఈ డ్రగ్స్ మాఫియాని, ఆ మాఫియాని, ఈ మాఫియా, వీళ్ళందరూ ట్రూ ఇంటెలిజెన్స్. ఒక డ్రగ్ మాఫియా చేయగలిగే వ్యక్తి సామాన్యుడా? చూడండి, వాడు చెడుకు ఉపయోగిస్తున్నాడు. అక్కడ చెడుకు ఉపయోగించడం వల్ల ఇప్పుడు ఈ మాఫియాలుగా తయారయ్యారు, డాన్స్ గా తయారయ్యారు, మాఫియాలకి డౌన్లుగా తయారవుతారు. మరి వాళ్ళ వల్ల ప్రపంచం ఎంత నాశనం అయిపోతుంది.
ఇవాళ డ్రగ్ మాఫియా ఒకే ఒక్కడి చేతిలో ఉంది ప్రపంచం అంతా. వాడు ఎలా ఆదేశిస్తే అలా ప్రభుత్వాలు కూలిపోతాయి ఆడు కళ్ళెర్ర చేస్తే. అందుకే ఏ ప్రభుత్వ అధినేత అయినా ఆ డ్రగ్ మాఫియా చెప్పినట్టు వినవలసి. ఇవన్నీ మీకు తెలుసు, పేర్లు మనం వ్యక్తం చేయకూడదు. అలాగే అనేకం క్రిమినల్స్ అంటే ఏంటి? మేధావి, ఎంతో తెలివి ఉన్నది అది, అది క్రిమినల్ గా మారుతాడు. కానీ మంచికి వాడితే దేవుడు అవుతున్నాడు, చెడుకు వాడితే దానవుడు అవుతాడు. ఇదే మాధవుడికి దానవుడికి. కనుక చెడు ఆలోచనలు కలిగినటువంటి వాళ్ళు, చెడు బుద్ధులు ఉన్నటువంటి వాళ్ళకి ఈ రహస్యం తెలిస్తే దీన్ని ఉపయోగించుకున్నాడు ఇంకా ఇంకా ఎక్కువ చెడు చేస్తాడు సమాజానికని ఋషులు ఎంతో రహస్యంగా ఉంచారు. అదే అర్జునుడికి కృష్ణుడు చెప్పాడు. గుహ్యాతి గుహ్యం ఇదం తమం నానా శాస్త్ర రహస్యమరతాం అని అర్జునుడికి బోధించాడు. రహస్యములలోకెల్లా అత్యంత రహస్యమైనటువంటి రహస్యమును నేను నీకు రహస్యంగా చెప్తున్నాను అర్జున, ఇది నువ్వు రహస్యంగానే ఉంచుకొని నువ్వు సాధన చేయి అన్నాడు. ఎవరికి చెప్పక అన్నాడు. అందువల్ల ఏమైంది? మంచివారికి ఇది తెలవకుండా పోయింది, చెడ్డవారికి తెలిసిన వాళ్ళు చెడ్డవాళ్ళు దీన్ని ఉపయోగించుకొని చెడు పెరుగుతుంది. సమాజంలో ఇప్పుడు 80% చెడు ఉంది, 20% మంచి ఉంది నేటి ప్రపంచం. అందుకే ఈ ప్రపంచం అల్లకల్లోలంగా ఉంది. ఎప్పుడు ఎవడి మీద ఎందుకు యుద్ధం చేస్తాడో, ఎందుకు ఎవడు యుద్ధం ప్రేరేపిస్తాడో తెలియదు, ఎందుకు యుద్ధం ఆపడానికి ఒకడు. చూడండి, ఎప్పుడు కూడా ప్రపంచ దేశాల్లోనే యుద్ధ కాముకులుగా ఉంటారు. భారతదేశం ఎప్పుడు శాంతి 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 అంటే. మనకి యుద్ధాలంటే ఇష్టం లేదు, ఎందుకంటే ఎన్నో మహా యుద్ధాలు చూసింది ఈ గడ్డ. మహాభారత యుద్ధాలు, ఎన్నో మహాభారత యుద్ధాలు జరిగాయి ఈ గడ్డ మీద. ఆ హింస ఏరులై పారింది రక్తం. అట్టి సత్యాలు చూసినటువంటి మన భారతీయులు అహింసే ఉండాలి అని కోరు. హింస వద్దు, అహింసో పరమో ధర్మ అని చెప్పి మనం మన యొక్క ఆలోచన విధానం అంతా మార్చుకున్నాం. హింసా ప్రక్రియ నుంచి మనం అహింసా ప్రక్రియకు మారాం. కాబట్టి భారతదేశం ప్రపంచానికి గురువు అయింది. జ్ఞానంలో భారతదేశం ప్రపంచానికి గురువు. కానీ భౌతికపరమైన విషయాల్లో వెనకబడి ఉంది. కారణం ఆ తెలివిని రహస్యంగా ఉంచడం వల్ల. ఆ ప్రజ్ఞానాన్ని, ఈ శాస్త్ర విజ్ఞానాన్ని ఋషులు రహస్యంగా ఉంచడం. కనుక నేటి అవసరాల పరిస్థితిలో దీన్ని బహిర్గతం చేయక తప్పటం లేదు. అందుకని హిమాలయ యోగులు కూడా, అయ్యా మీరు యోగాలో అక్కడ కూకడం చేస్తే ఏమీ లేదు, ప్రపంచం అంతా కొట్టుకుపోతుంది, అజ్ఞానంలో కొట్టుకుపోతుంది, భౌతిక విజ్ఞానం అనుకుంటూ తనకు తానే సర్వనాశనం చేసుకుంటూ పోతున్నాడు మానవుడు. మనకి గ్లోబల్ వార్మింగ్ సృష్టించారు, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ సృష్టించుకుంటున్నాడు, ఇప్పుడు రేడియేషన్ పెంచుకుంటున్నాడు, తద్వారా తనను తానే నాశనం చేసుకుంటున్నాడు. కాబట్టి ఇలాంటి సమయంలో మనం మౌనంగా ఉండడం ఈ యొక్క జీవన విధానానికి, ఈ జీవ ప్రపంచానికి హానికరం. 80% సర్వనాశనం అయిపోయింది, ఇక 20% ఉంది. ఈ 20% ఇంకా సీక్రెట్ గానే మనం ఉంచితే, మనం ఇంకా సీక్రెట్ గానే ఈ ప్రజ్ఞానాన్ని ఉంచుకుంటే, ఇది 90% వెళితే మళ్ళీ ప్రళయం అవుతుంది. అంటే కొన్న పలంగా మార్పు జరిగిపోతుంది భూమి మీద, మహాప్రళయం జరిగిపోతుంది, మహామార్పు జరిగిపోతుంది. తద్వారా ఈ జీవులన్నీ అంతరించిపోతాయి అని చెప్పి ఇప్పుడు హిమాలయ నుంచి యోగులు ప్రజల్లోకి వచ్చేస్తున్నారు. చూడండి, సభ్య సమాజంలో ఎక్కడైనా చూడండి, హిమాలయ యోగులు ఎక్కడికక్కడ క్లాసులు పెడుతున్నారు, ఈ సత్యాన్ని బోధిస్తున్నారు. కాబట్టి ఆత్మమిత్రులారా, మరొక అరగంట సమయం ఉంది కనుక మనం ఇంకా అజ్ఞానంలోనే ఉందాం, ఈ భౌతిక శాస్త్ర ప్రపంచంలోనే ఉండిపోదాం అంటే కాదు. మనం ఆత్మజ్ఞాన శాస్త్రంతో
మనలో ఉన్న ప్రజ్ఞానాన్ని ఇంకా ఇంకా పెంపొందించుకుంటూ ఆ ప్రజ్ఞానంలో ఎంతైతే ఈ విశ్వ పరిజ్ఞానము మానవ దేహ నిర్మాణ పరిజ్ఞానము ఉందో దాన్ని మనం కాన్షియస్ మైండ్ లోకి అప్లోడ్ చేసుకుంటూ ఆ జ్ఞానంతో క్రియలు చేస్తూ మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి సమాజత్వం అవుదాం. అదే నేటి ఆధ్యాత్మిక శాస్త్ర విజ్ఞానం యొక్క విధి. మనల్ని మనం ఉద్ధరించుకోవటమే, పక్కవారిని ఎవరినో ఉద్ధరించడం కోసం కాదు. ఎవరికి వాళ్ళే ఉద్ధరించుకోగలరు. ఈ సత్యాన్ని భగవద్గీతలో కృష్ణుడు ఎప్పుడో చెప్పిస్తాడు. కటాత్మ మిత్రులారా, మనం ఎవరినో ఉద్ధరించడానికి కాదు ధ్యానం చేసేది, మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి. మనలోనే నిద్రాణంలో ఉండిపోయినటువంటి దివ్య శక్తులను నిద్ర లేపడం. పాట పాడినప్పుడు జోక్ అనిపిస్తుంది, ఏంటి గురుగారు ఈ పాట పాడారు, కానీ అందులో అంతరార్థం అంతా లే 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 నారాజ్. నీలో ఆత్మ లేస్తే ఏమవుతుంది? కుండలని శక్తి లేస్తే ఏమవుతుంది? అద్భుతం సృష్టిస్తుంది. అదే మిరాకిల్స్ సృష్టిస్తుంది. అందుకే నేను ఫస్ట్ నుంచి చెప్తా ఉంటా, బాడీ ఈజ్ ద లాజిక్, మైండ్ ఈజ్ ద మ్యాజిక్, స్పిరిట్ ఈజ్ ద మిరాకిల్ అని చెప్తా. మీరు శరీర తత్వంలో ఉండిపోతే అన్ని లాజిక్లు, అవునంటే కాదు, కాదంటే అవును, అదేంటి ఇదేంటి, ఇదేంటి అదేంటి, అన్ని ప్రశ్నలే ఉంటాయి. అదే మైండ్ లెవెల్లోకి వచ్చారనుకోండి, మిమ్మల్ని మీరే మభ్య పెట్టుకోండి. పూజించడం అంటే అర్థం ఏంటి? నిన్ను నీవు మభ్య పెట్టుకోవడం, నీ మనసును తృప్తి పెట్టుకోవడం. ఒక పూజ చేయడం, ఒక స్తోత్రం చేయడం, ఒక యాగం చేయడం, ఒక యజ్ఞం చేయడం, నీ అభద్రత, నీలో ఉన్న అభద్రతను పోగొట్టుకోవడానికి పై క్రియలన్నీ చేస్తూ ఉంటది మనసు. అలా చేసి నిన్ను ప్రోత్సహిస్తుంది, శరీరంతో చేయిస్తుంది, అది తృప్తి పొందుతుంది. తనలో ఉన్న భయం, ఆ భయాన్ని పోగొట్టుకోవడానికి నువ్వు దేవుని పూజించాలి. ఎక్కడ ఉన్నాడు దేవుడు? ఆత్మలో దేవుడు ఉంటే బయటని పూజించమంటాం, కానీ నిజం చెప్పదు మనసు. దట్ ఈస్ మ్యాజిక్. ఉన్నవి లేనట్టుగా చూపిస్తుంది, లేనివి ఉన్నట్టుగా చూపిస్తుంది. ఇప్పుడు బయట జరుగుతున్న క్రియలన్నీ ఏవి వాస్తవం కావు, కానీ ఏ వాస్తవం చెప్తూ ఉంటాం. దట్ ఈస్ మైండ్ లెవెల్. ఏది వాస్తవం అది చెప్పదు. ఆత్మే అనంతమైన శక్తితో నిండి ఉంది కాబట్టి అట్లా ఆత్మను ఆశ్రయించు అనేది ఎప్పుడు చెప్పదు. ఎందుకంటే ఈ శరీరం సాధనల ద్వారా మనసుని కంట్రోల్ చేసేస్తే మనసు అనేది అంతమే. అందుకని మనసు ఎప్పుడు కూడా తనను అంతం చేసేసి బుద్ధిగా మారిపోతుంది. కాబట్టి బుద్ధి చెప్పినట్టు వినకండి, నేను చెప్పినట్టు వినండి అని చెప్పి నిరంతరం మన పంచేంద్రియాలకు, పంచ జ్ఞానేంద్రియాలకు, పంచ కర్మేంద్రియాలకు ఆదేశాలు ఇస్తూ ఉంటుంది మనసు. కాబట్టి ఇక్కడ మనసే బుద్ధి నుంచి దిగజారితే మనసు అవుతుంది, మళ్ళీ అదే మనసు బుద్ధిలోకి వెళితే బుద్ధి అవుతుంది. బుద్ధి అంటే మంత్రి, మనసు అంటే సారథి. ఆత్మ రధికుడు. ఇదే మీకు భగవద్గీత ఫోటో గీత మీద కృష్ణార్జునుల రథంలో కూర్చున్న కృష్ణార్జునుల యొక్క బొమ్మ యొక్క సింబాలి. రథంలో కూర్చున్నవాడు రాజు. రథం అంటే శరీరం, లోపల రథంలో కూర్చున్నవాడు రాజు, రధికుడు. సారథి మనస్సు. మన అస్త్రశస్త్ర విన్యాసం బుద్ధి. రాజుకు బుద్ధి ఉంటే శత్రువుల మీద విజయం సాధిస్తాడు. రాజుకు బుద్ధి లేకపోతే శత్రువులను పెట్ట అపజయం పొందుతాడు అన్నదాన్ని. మరి ఆ 4 గుర్రాలు ఏమిటి అంటే మన ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. అట్టి జ్ఞానేంద్రియాల చేత కర్మేంద్రియాలు పనిచేస్తాయి అన్న జ్ఞానాన్ని అందులో మనకి చూపించాలి.
కాబట్టి ఆత్మమిత్రులారా, ఈ రోజుకి మనం ఇది చేసుకుందాం. తదుపరి రేపు రసాయనిక కూర్పు ఎలా జరుగుతుంది ఇది మీరు తెలుసుకుంటే మీ ఆలోచనల ద్వారా ఈ రసాయనాలు ఎలా ప్రతిస్పందిస్తున్నాయో, ఎలా పదార్థంగా రూపొందుతున్నాయో, దీనికి మూలం ఆలోచన యొక్క చర్యే అని మీకు అర్థమవుతుంది. ఇవాళ మనం ఏం తెలుసుకున్నాం? మన ఆలోచనే ఒక రసాయనిక చర్య. అట్టి చర్య చేత మనలో ఉన్న రసాయనాలు కూర్పులు జరుగుతాయి. కూర్పులు, చేర్పులు, మార్పులు జరిగి ఆ రసరూపంలో ఉన్నటువంటి, అంటే లిక్విడేషన్ లో ఉన్నటువంటి ఆ ఎనర్జీ సాలిడ్ ఎనర్జీగా, అంటే భౌతిక పదార్థంగా ఎలా మారుతుంది అన్న దానికి మీకు ఒక రసాయనిక శాస్త్రంలో ఉన్నటువంటి ఆ టెర్మినాలజీని రేపు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇది చాలా టఫ్ నాలెడ్జ్ కాబట్టి మైండ్ హ్యావరింగ్ ఎక్కువ ఉంటుంది. మీ మైండ్లో విపరీతంగా వేడి పెరిగిపోతుంది. అందుకని ఈ రోజుకి ఇంతతో నేను ఆపుతున్నాను. రేపు రసాయన కూర్పు అంటే అమినో యాసిడ్ స్ట్రక్చర్ అంటే పదార్థం తయారవడానికి ముందు లోపల ఉన్న స్ట్రక్చర్ చూడండి. మనం ఇల్లు కట్టేటప్పుడు లోపల ఐరన్ తోటి మనం ఒక స్ట్రక్చర్ నిర్మిస్తాం. దాని మీద కంకర, ఇసుక, సిమెంటు, నీళ్లు కలిపి వేస్తాం. అప్పుడు బయటికి కనిపించేది బిల్డింగ్ కనిపిస్తుంది, కానీ బిల్డింగ్ లోపల స్ట్రక్చర్ ఐరనే. అలాగే పదార్థం బయటికి కనిపిస్తుంది, ఆ పదార్థం అలా కనిపించడానికి లోపల ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఈ శరీరం అనేటువంటిది ఇలా నిలబడి ఉండడానికి కారణం లోపల ఎముకల గూడు. ఆ ఎముకల గూడుని స్ట్రక్చర్ అంటారు. ఆ స్ట్రక్చర్ ఉంటేనే ఈ మాంసకండరాలు దానికి తగిలించబడి ఉన్నాయి. ఇప్పుడు ఈ ఎముకలన్నీ తీసేసామనుకోండి, ఇది 6 అడుగులు నిలబడమంటే ఈ మాంసకండరాలన్నీ నిలబడతాయా? ఈ నరాలన్నీ నిలబడగలవా? లేదు. కనుక స్ట్రక్చర్ అంటే అలాగే ఈ పదార్థం, ఈ మాంసఖండ అనేది కూడా అది మాంసఖండలా ఉండడానికి అది పరమాణువులుగా విడిపోయింది అనుకోండి, అణువులుగా విడిపోయింది అనుకోండి, పదార్థం కనిపిస్తుందా? మళ్ళీ వాటర్ అయిపోతుంది, వాటర్ మాలిక్యూల్స్ గా విడిపోతుంది. అలా విడిపోకుండా ఈ వాటర్ మాలిక్యూల్ని సాలిడ్ మాలిక్యూల్ గా నిలపడానికి దాని లోపల ఒక స్ట్రక్చర్ ఉంది. దాన్నే అమినో యాసిడ్ స్ట్రక్చర్ అంటాం. అది రేపు తెలుసుకుంటాం పిల్లరా. ఇంతటితోటి ఈ డిఎన్ఏ సబ్జెక్ట్ ని నేను ఆపుతున్నాను. ఇప్పుడు మనం కళ్ళు మూసుకొని ఒక్క 5 నిమిషాలు ధ్యానం చేసి మన యొక్క నా ద్వారా మీరు ఇంత ఏకాగ్రతగా అని కూడా శబ్దం లేని ఏకాగ్రతలో ఉన్నారు మీరు ఇప్పటికీ కంటున్నారుగా. కాబట్టి మీ యొక్క ఆ శూన్యతలో అనంతమైన శక్తి మీలో వచ్చే ఉన్నది. అది ఇప్పుడు మీరు కళ్ళు మూసుకొని చక్కగా చూస్తే అది ఒక బ్లూ కలర్ లో ఉంటుంది. ఆ పైనుంచి నా నుంచి వచ్చిన ఆ ప్రోటాన్ ఎనర్జీ ఏమి లోపలంతా నిండుకొని ఉంది. ఆ ఎనర్జీని ఇప్పుడు నేను మళ్ళీ 10 నిమిషాలు మీరు దాని మీద దృష్టిని నిలపండి. తరువాత నా సహజ ప్రక్రియ అయినటువంటి సిద్ధయోగంలోంచి వచ్చిన ఆ భ్రమరనాదము, శంకునాదముల ద్వారా దాన్ని మీకు అనంతంగా విస్ఫోటనం చేస్తాను. మీరేమి ఆ లోపల అది విస్ఫోటనం చెంది బయటికి వెళ్ళిపోతుందేమో అనుకోకండి. అది విస్ఫోటనం చెందిన తర్వాత మీ శరీరంలో ఉన్న అణువుకి కూడా చేరుకుంటుంది. ఎందుకంటే బయటికి వెళ్ళడానికి మళ్ళీ భ్రమరంధ్రం మూసుకుపోద్ది, ఇక బయటికి వెళ్ళే ప్రసక్తే లేదు. అది ఎంత విస్ఫోటనం చెందినా మీ శరీరం లోపలే ఉండాలి. చూడండి, అది అయిన తర్వాత మీరు మీ శ్వాసను గమనిస్తే ఇప్పుడు మీకు వస్తున్న వేడి కన్నా అధికంగా వేడి బయటకు రావడం మొదలు పెడుతుంది. వేడి మాత్రం బయటకు వస్తుంది, శక్తి మాత్రం ప్రతి కణకణంలో ఇంకిపోతుంది. తద్వారా మీ కణాలన్నీ శుద్ధి చేయబడతాయి. ఈ రాత్రికి మీరు నిద్రపోయినప్పుడు ఆ శక్తితోటి మీ కణాలన్నీ సమృద్ధిగా శుద్ధి చేయబడతాయి. తద్వారా మీకు మార్నింగ్ మీ యూరియాన్ని, మలాన్ని పరిశీలించుకుంటే మలంలో జిగురు పెరుగుతుంది, మీ యొక్క యూరిన్ లో పసుపుదనం పెరుగుతుంది,
పసుపుగా మీకు యూరిన్ పోతుంది. కారణం ఏంటంటే కణాలలో ఉన్నటువంటి ఆ మలినాలు, ఆ రేడియేషన్ యొక్క మలినాన్ని శుద్ధి చేస్తుందన్నమాట. అందువల్ల మీ యూరిన్ మారుతుంది. కొద్దిగా మంటగా ఉంటుంది. ఏం కంగారు పడొద్దు. ఈ ప్రోటాన్ ఎనర్జీ అనేది తీసుకొని దాన్ని విస్ఫోటనం చేసుకొని తద్వారా మన శరీర కణాలన్నీ శుద్ధి చేయబడితే మీ మలమూత్ర విసర్జన కొద్ది కష్టంగానే ఉంటుంది. బట్ అది మీ మంచికే జరుగుతుందని గ్రహించండి. మీ శరీరం మొత్తం శుద్ధైన తర్వాత మీ యొక్క యూరిన్ స్వచ్ఛంగా ప్యూర్ వాటర్ లాగా పడుతుంది. అప్పుడు ఆ వాటర్‌ని మీరు కావాలనుకుంటే మీరు రీసైక్లింగ్‌గా మీరు తీసుకోవచ్చు. అది ఎలాగనేది ధామ్రవీజ్యలో ఉంటుంది. అది నేను లాస్ట్‌లో చెప్తాను. ఈ ధామ్రవీజ్యని శివుడు తన యొక్క పార్వతీదేవికి చెప్పాడు. దాన్ని ధామరవిద్య అంటారు. అదే సిద్ధ విద్య. కాబట్టి మన మలమూత్రాలనే ఉపయోగించుకొని మన శరీరాన్ని వజ్రతుల్యం చేసుకోవడం ఎలా అని ధామర విద్యలో చెప్పాడు. కాబట్టి ఇది సిద్ధులు చేస్తారు, అవధూతలు చేస్తారు ఈ ప్రక్రియలు. అంతేగాని సామాన్యులు, మేధావులు కూడా చేయలేరు. ఎందుకంటే మీ యూరిన్ మీరు త్రాగండి అన్నాం అనుకోండి, మీరు అసహించుకుంటారు. అదే మీరు మొరార్జీ దేశాయిని చూసుకోండి, మన భారతదేశానికి ప్రధానమంత్రిగా చేశాడు ఆయన. -డిగ్రీస్‌లో గంగా నదిలో స్నానం చేసేవాడు ఆయన. ఎర్లీ మార్నింగ్ వెళ్ళి గంగా నదిలో స్నానం చేసి మళ్ళీ తన ఆఫీస్‌కెళ్ళాడు. చలికాలంలో -డిగ్రీస్‌లో ఎలా సాధ్యం? అప్పటికే ఆయనకి 76, 80 సంవత్సరాల వయసు. ఎలా సాధ్యం అంటే ఈ ధామ్ర విద్య ఆయన చేశాడు. అవి చాలా రహస్యాలు. సరే, ఇప్పుడు మనకు అవసరమైనంత వరకు మనం తెలుసుకున్నాం. మీలో వచ్చినటువంటి ఎనర్జీని మీరు ఎట్లా యుటిలైజ్ చేసుకోవాలనేది ఈ క్రియల ద్వారా యుటిలైజ్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు నేర్పుతున్నానని నేనున్నప్పుడే, నాతో అనుసంధానం ఉన్నప్పుడే చేస్తూ తర్వాత మానేసేది కాదు. ఇది మీరు ఎందుకంటే ఈ 41 రోజుల్లో దీనికి మీరు ట్రైనింగ్ అయ్యి తదుపరి మీరు ఒక గంట ధ్యానం చేయండి, అరగంట ధ్యానం చేయండి. ఆ శక్తిని అలా మార్చుకోండి. మీరు కూడా ఈ భ్రమరనాదం చేస్తూ మీ యొక్క శక్తి మీరే విస్ఫోటనం చేసుకోవాలి. ఇప్పుడు నేను ఎలా చేసుకుంటున్నాను, అలా మీరు చేసుకోవాలి. మీరు ఎంత సమయమైనా చేసుకోండి, అది మీ ఇష్టం. మీ యొక్క శక్తి సామర్థ్యాన్ని బట్టి, మీకు అక్కడ ఉన్నటువంటి సమయభావాన్ని బట్టి మీరు గంట చేస్తారా, 2 గంటలు చేస్తారా, 5 గంటలు చేస్తారా చేసుకోండి. కానీ చేసుకొని బయటికి వచ్చేయాలనుకున్నప్పుడు ఈ భ్రమర నాదం చేసుకోండి. ఈ భ్రమరనాదం ద్వారా అది చక్కగా విస్ఫోటనం జరిగి ప్రతి అణువుకి కూడా చేరుకుంటుంది. శంఖనాదంతో శక్తిగా మారిపోతుంది. ఎందుకంటే చూడండి, నీళ్ళనైనా శంఖంలో పోస్తే తీర్థం అవుతుంది. నీళ్లు మామూలుగా ఇస్తే నీళ్ళు ఇచ్చారు అంటారు. అదే శంఖంలో పోస్తే తీర్థము అంటాం. ఎందుకని శంఖంలో పోస్తే నీళ్లు తీర్థమైనట్లుగా ఆ శంఖనాదంతో మీరు విశ్వం నుంచి తీసుకున్న ప్రోటాన్ ఎనర్జీని శక్తిగా మార్చుకుంటారు మీలో. కాబట్టి నేను ఇచ్చే ఈ ప్రక్రియలన్నీ కూడా చాలా దివ్యమైన ప్రక్రియలు. ఇవి మీకు ఎక్కడ ఏ చోట ఏ ధ్యానాల్లో ఇవి చెప్పరు, చెయ్యరు. ఓకేనా? మీరు ఎక్కడైనా చెక్ చేసుకోండి. కొన్ని వందల మంది మాస్టర్లు, కొన్ని లక్షల మంది మాస్టర్లు ఉన్నారు భూమి మీద. ఈ ప్రక్రియ ఇంతవరకు ఎవరు చేయటం లేదు. తెలిసిన వాళ్ళే చేస్తారు, తెలియని వాళ్ళు ఎప్పటికీ చేయలేరు. ఎందుకంటే అంత స్పష్టంగా మీకు తెలియజేస్తున్నాను. వాళ్ళకి తెలియకే దీన్ని అలా ఉపయోగించుకుంటారు. తెలిస్తే వాళ్ళు ఉపయోగించుకుంటారు. మీ ద్వారా వాళ్ళకి తెలియాలని పెద్ద పెద్ద మాస్టర్లు మీ ద్వారా తెలుసుకొని వాళ్ళు కూడా ఇది స్టార్ట్ చేయాలని కోరుకుంటాను. అప్పుడు మీరు సార్థకత పొందుతుంది. మీ ద్వారా మరికొంతమంది నేర్చుకున్నప్పుడు అది సార్థకత. నా ద్వారా మీరు నేర్చుకుంటే అది నాకు సార్థకత. ఇదే గురు శిష్యుల మధ్య ఇచ్చిపుచ్చుకునే బహుమానం. ఓకే మాస్టర్, చక్కగా మీ శక్తిని మీరు మీ శక్తిని గమనిస్తూ అది ఏ కలర్ లో ఉందో మీరు గమనించండి. మీలో శక్తి ఎంత ఎక్కువగా, ఎంత వేగంగా వచ్చిందో దాన్ని బట్టి మీలో ఆ రంగులు ఉంటాయి. అది కలర్ థెరపీలో మీకు గుర్తించాలి. ఆ కలర్ ఏంటో నాకు తర్వాత చెప్తే నేను దానికి వివరణ ఇస్తాను.
నా నుంచి వచ్చేది ప్రోటాన్ ఎనర్జీ అంటే బ్లూ కలర్ ఎనర్జీ, ఎందుకంటే థిక్ బ్లూ, అది ఒక నేవీ బ్లూ అన్నమాట. ఆ కలర్ లో ఉండి చిమ్ అని మెరుపులు వస్తూ ఉంటాయి, రేడియేషన్, ఆ కణాలు మెరుస్తాయి. కాబట్టి దాన్ని అలా గమనిస్తూ శ్వాసను తీసుకోండి. మనం నిత్యం రోజు చేసే విధంగా ఊర్ధ్వంగా మీరు వాయువుని తీసుకొని ఆపగలిగినంతసేపు ఆపి మళ్ళీ విడిచిపెడుతుండండి. ఇలా 5-6 ప్రక్రియలు చేయండి. తదుపరి ఇక నేను మళ్ళీ మీకు హెచ్చరించకుండా భ్రమరనాదం చేస్తాను. ఎందుకంటే హెచ్చరించడం వల్ల మీరు అలర్ట్ అయిపోతారు. అలర్ట్ అయిపోవడం వల్ల అది విస్ఫోటనం కాదు. అప్రమత్తంగా ఉంటే జాగ్రత్తగా ఉంటారు, మీరు దాన్ని గ్రహించలేరు. ఏదైనా సడన్ గా జరిగితేనే అది ఒక ఆశ్చర్యకరంగా అద్భుతంగా మారుతుంది. కనుక నేను ఈరోజు మీకు వ్యక్తపరచను, సడన్ గా నేను భ్రమరాన్ని చేస్తాను. ఓకే మాస్టర్స్, స్టార్టెడ్ బ్రీతింగ్.
ఓం ఆగమార్థాంతు దేవనాం గమనార్థాంతు రక్షసాం కురు ఘంటారావం తత్ర దేహ్వా తత్ర దేవతాహ్వానలాంఛనం. ఇది మన ఘంటారావంలో పూజలు చేసేటప్పుడు తెలియజేస్తారు. అదే శంఖనాదంలో మీ చుట్టూ ఉన్నటువంటి ఆ నెగిటివ్స్ కానీ ఆ నెగిటివ్ ఆలోచనలు కానీ ఈ శంఖనాదంతో మీలోంచి బయటికి ఏమైనా మూలలో ఉంటే అవి పారిపోతాయి. ఇది పూజా విధానంలో అందుకే శంఖనాదం చేస్తారు పూజకు ముందు. కానీ గంట వాయించడం అని అంటాం మనం. ఎందుకంటే అందరికీ శంఖాలు అందుబాటులో ఉండవు, శంఖాలు అందరూ ఊదలేరు, ఇళ్లలో శంఖం ఉండకూడదనే సెంటిమెంట్ ఉంటుంది కనుక గంటను వాడుతాం మనం. అది ఆగమార్థాంత దేవనం అంటే ఓ దేవతలు వస్తున్నారు, ఓ నెగిటివ్ ఎనర్జీ ఫోర్స్లు ఏమైనా ఇక్కడ ఉంటే పారిపోండి 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 అని చెప్పడం అనమాట ఆ మంత్రార్థం. అందుకని గన 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 గంట కొడతారు. ఆ గంట కొట్టినప్పుడు ఈ నెగిటివ్స్ కి అర్థం అయిపోతా వీళ్ళు పరమాత్ముడు వస్తున్నాడు, మనం పక్కకు పారిపోవాలి, లేకపోతే మనం పరమాత్మ చూసేటట్టయితే మనల్ని భస్మం చేసేస్తాడు అని భయంతో పారిపోతాయట. అట్ట అది పూజా విధానంలో ఘంటానాదం చేయటం కారణం. అందుకని ఆత్మమిత్రులారా ఇప్పుడు చక్కగా ధ్యానంలోంచి బయటకు వద్దాం. 5 4 3 2 1 0. చక్కగా మీ రెండు అరచేతులు దగ్గరగా పెట్టుకొని కళ్ళు విప్పి మీ అరచేతి మధ్యలో ఉన్నటువంటి ఆ అష్టలక్ష్మిలో ఆ రేఖలో దర్శించండి. హస్తరేఖల్లోనే ఉంది. కరతల మధ్య అన్నారు, అందుకని అంటే రెండు కరముల మధ్యలో ఉంది అని. ఆత్మమిత్రులారా మనం మళ్ళీ సబ్ కాన్షియస్ లోంచి కాన్షియస్ స్టేజ్కి బయటకు వచ్చేద్దాం. ఈనాటితో ఈ సెషన్ ముగిసింది. ఇక ఏమైనా ప్రశ్నలు ఉంటే మీకు ఇక మరొక్క 15 నిమిషాల సమయం మిగిలి ఉంది నాకు ఇచ్చిన టైంలో. ఈ 15 నిమిషాల్లో మీ యొక్క సంశయాలు ఏమైనా ఉంటే కనుక్కోండి, లేదు కొనసాగించేవారు కొనసాగించవచ్చు, మీ సమయాభావం. నాకు అయితే నో టైం నో స్పేస్. నేను అలా అనంతంగా చెప్తూనే ఉంటాను. నాకంటూ టైం ఉండదు, నాకు ఒక లిమిట్ ఉండదు, నాదంతా అన్లిమిటెడ్. నా ప్రసంగం కానీ, నా జ్ఞానాన్ని పంచడం కానీ, లేకపోతే నేను జ్ఞానాన్ని స్వీకరించడం కానీ, నేను ధ్యానం చేయడం కానీ, ధ్యానం చేయించడం కానీ, నాదంతా అన్లిమిటెడ్ సిస్టమ్. నాకంటూ లిమిట్ పెట్టుకోను. ఎదుటివారు ఎంత కోరుకుంటే అంత అందించాలనే తాపత్రయం నాది. అందుకని నాకంటూ రిస్ట్రిక్షన్స్ లిమిటేషన్స్ లేవు. వాటి మిత్రులారు మీ లిమిటేషన్స్ ప్రకారం మీకున్న సమయభావాన్ని అనుసరించి మీరు నా నుంచి తీసుకోండి. ఓకే మిత్రులారా, ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. నమస్తే అండి. నమస్తే అమ్మా. నాకు అంటే ఇప్పుడు కళ్ళు మూసుకుంటే గనక 2 కనుబొమ్మల మధ్యలోను సన్నగా ఒక రకం అంటే భరించలేనంత నొప్పి కాదు, కానీ ఒక రకమైన నొప్పిలాగా ఉందండి. ఓకే. అది అంటే కళ్ళు మూసుకొని ప్రాణాయామం చేయటం మొదలుపెట్టిన దగ్గర నుంచి అట్లాగే ఉంది. అవునమ్మా. అంటే మీరు తీసుకున్నప్పుడు కొంత ప్రాణశక్తి పైకి వెళ్ళింది కదా, ఆ ప్రాణశక్తి ఏం చేస్తుందంటే త్రికూటాన్ని శుద్ధి చేస్తుంది ముందు. త్రికూటం అంటే మనం బొట్టు పెట్టుకున్న ప్రాంతం, కనుబొమ్మల మధ్య ప్రాంతాన్ని త్రికుటము అంటారు. అంటే 3 కూటములు, అందుకే అదే తరుడై. దాన్నే 3 కళ్ళు అంటారు. తరుడై ఏంటంటే తెలుగులో 3 కళ్ళు, త్రినేత్రుడు. అది త్రినేత్రం. అక్కడే మనసు, బుద్ధి, ఇచ్ఛ, ఈ మూడిట్ల యొక్క కూటమి. అందుకని దాన్ని త్రికూటము అన్నారు. ఎప్పుడైతే ప్రాణశక్తి పైకి వెళ్ళిందో మనసు, బుద్ధి, ఇచ్ఛ ఈ మూడిట్లు కూడా శుద్ధి చేస్తుంది. అది అర్థమైందమ్మా. ఆ శుద్ధి జరిగేటప్పుడు ఆటోమేటిక్ గా పెయిన్ వస్తుంది. ఇప్పుడు చూడండి, మనం గట్టిగా ఏదైనా పెట్టి ఒక వస్తువుని తోగుతున్నాం అనుకోండి,
ఆ వస్తువుకి మన యొక్క చేతికి మధ్య రాపిడి జరుగుతుందా లేదా? యా ఆ రాపిడి జరిగినప్పుడు నొప్పి అనిపిస్తుందా అనిపించదా? అనిపిస్తుంది. పోనీ మీరు 2 చేతులు గట్టిగా రాసుకోండి. చురుక్కున కాలుతుంది. యా అంటే 2 చేతుల్లో ఉన్నటువంటి నెగెటివ్, పాజిటివ్ ఎనర్జీ 2 ఒక్కసారి రాపిడి చేసేటప్పటికి మీ చేతులు వేడెక్కి కాలిపోయినట్టు అయిపోతాయి. మనం మళ్ళీ తీసేస్తాం. అప్పుడు నొప్పి వస్తుందా లేదా? యా కాలిన బాధ వస్తుందా లేదా? వస్తుంది. మరి ఆ అగ్ని ఎక్కడ ఉంది? ఇంతవరకు మీలోనే ఉంది కదా! యా మీ 2 చేతుల్లోనే ఉంది కదా! అవును. ఒక్కసారి 2 చేతులు రాపిడి చేయండి. అంటే రానున్న రోజుల్లో క్రియల్లో నేను చెప్తాను. అయినా ఒక్కసారి జస్ట్ 2 చేతులు ఒక్కసారి ఒక 5, 6 సార్లు గట్టిగా అడిచి రాసుకోండి. ఎంత వేడి పుడుతుందో వేడిగా ఉంటదండి. కదా! ఆ! ఆ వేడి ఎక్కడి నుంచి వస్తుంది? మీలోంచి వస్తుందా? బయట నుంచి వస్తుందా? నాలోంచే. మరి ఇంతవరకు మీలోనే ఉందా? బయట ఉందా? నాలోనే ఉంది. మరి మీరు రాపిడి చేయకముందు ఎందుకు గుర్తించలేదు? అంటే దాని మీద మీరు ఎరుకలో లేరు. ఎప్పుడైతే 2 చేతులు మీరు రాపిడి చేస్తున్నారో, మీ దృష్టి 2 చేతుల మధ్యలో ఉంది. మీ మైండ్ ఎక్కడుంది? 2 చేతుల మధ్యలో ఉంది కాబట్టి అది వేడిగా ఉంది అని గుర్తించారు. యాహ్! దీన్ని కాన్సంట్రేషన్ అంటారు. అంటే మీ మైండ్ ఎందు మీద కాన్సంట్రేషన్ అయ్యి ఉంటుందో, అందులోనే శుద్ధి జరుగుతుంది. అందుకనే మీ దృష్టి ఎక్కడ ఉందో, సృష్టి అక్కడే జరుగుతుంది అని మేము చెప్పిన రహస్యం అదే. నేను మొట్టమొదటి రోజులో చెప్పాను. మీ దృష్టి ఎక్కడ పెడుతున్నారో, అక్కడే సృష్టి జరుగుతుంది అని చెప్పాను. 3 రోజు, 4 రోజు క్లాసుల్లో. అంటే మీ దృష్టిని ఏకాగ్రతం చేశారు ఇప్పుడు బృంమధ్యంలో. అందువల్ల అక్కడ ఆ క్రియ జరుగుతున్నట్టుగా మీకు తెలిసింది. అక్కడ నొప్పొస్తుందంటే అక్కడ క్లీనింగ్ జరుగుతుంది అని అర్థం. బాడీ లాంగ్వేజ్‌లో పెయిన్ అంటాం దాన్ని. కానీ అక్కడ జరుగుతున్న క్రియావాచకంగా చెప్పాలంటే శుద్ధి అంటాం. ఓకే. శుద్ధి జరిగిపోయిన తర్వాత వచ్చేదాన్ని ఫలితము అంటాం. ఓకేనమ్మా? ఓకే అండి. థాంక్ యూ. ఇంకా ఎనీ క్వెషన్? ఇప్పుడు ఎంతమంది ఉన్నారమ్మా? 6 పెరిగిందా? అలాగే ఉందా? సెషన్ ఒక 9 మంది వరకు వచ్చాం సార్. మళ్ళీ ఇప్పుడు మధ్యలో ముగ్గురు జాయిన్ అయ్యారు. మధ్యలో ఓకే. ముగ్గురు జాయినింగ్ అయ్యారు. ఇంకా జాయిన్ మనం అయిపోయారు. ఈ యొక్క నెట్ నుంచి ఎవరికైనా పంపించాలంటే పెంచండి. ఎందుకంటే ఒక 20, 30 వరకు మనకు పర్వాలేదు. డిస్టర్బెన్స్ ఉండదు. ఓకే. ఓకే సార్. ష్యూర్ సార్. యాహ్! అది నేను ఇక్కడ పెట్టాననుకోండి, నాకు 3 ఉన్నాయి. ఈ మూడిట్లకి గాని పెట్టాననుకోండి, 300 మంది మీకు యాడ్ అయిపోతారు. ఇక్కడికి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ క్వెషన్‌లే ఉంటాయి. అదే. మీకు చాయిస్ ఉండదింక. అందుకని నేను ఇక్కడ కనెక్ట్ చేయటం లేదు. ఓకే. ఓకే. లింక్ ఎవరికీ ఇవ్వలేదమ్మా. నా 3 ఉన్నాయి నా గ్రూప్‌లు. 3 గ్రూపుల్లో పెట్టేస్తే కనీసం 3 గ్రూపుల్లో 1000 మంది ఉంటారు. ఓహ్! కనీసం ఒక 100, 200 మంది కనెక్ట్ అయినా అది మీరు పొందలేరు. అందుకని నేను కేవలం అక్కడ వాళ్ళకే అది అలా పెడుతున్నాను. యాహ్! యాహ్! థాంక్ అది యూ సార్. మీరు థాంక్ యూ. స్ప్రెడ్ చేసుకోండి మీ టీమ్‌లో. ఓకేనమ్మా? యాహ్! యాహ్! ష్యూర్ సార్. ష్యూర్. ఒక 30 వరకు పెంచుకోగలిగితే క్వెషన్స్ కావాలి నాకు. ఎందుకంటే జ్ఞానం ఎప్పుడు నాలోంచి పైకొస్తదంటే ఎవరిలో నుంచైనా ప్రజ్ఞ నీ లోపల ఉన్నటువంటి ఆ ఇంటిగ్రేట్ అయ్యి ఉన్నటువంటి నాలెడ్జ్ బయటికి విస్ఫోటనం జరగాలంటే ముందు నీ లోపల నీకు ఒక క్వెషన్ ఉండాల. నీకొక క్వెషన్ నువ్వు వేసుకున్నప్పుడు దాని మీద నువ్వు ఆలోచించగలుగుతావు. అలా ఆలోచించగలిగినప్పుడు నీ ప్రజ్ఞలోంచి నీకు అందుతది ఇనిషియేషన్‌గా. ప్రశ్న లేనిదే సమాధానం లేదు. అవునా కదా! యెస్ సార్. ఇప్పుడు మీ తమ్ముండిరే ఉంటున్నారు. మీకు అర్థమయింది. ఇంక మీకు ప్రశ్నలు లేవు. ఇది కొనసాగడానికి ఇబ్బందవుతుంది. మరి కొత్త నాలెడ్జ్ ఎలాగొస్తది? ప్రశ్నలు రావాలి. కనీసం 30 మంది ఉన్నారనుకోండి. ఒక 10 మంది క్వెషన్ చేస్తారు కదా! 10 మందికైనా ఒక డౌట్ వస్తుంది కదా! అప్పుడు 10 క్వెషన్‌ల ద్వారా మీకు ప్రజ్ఞానం అందించబడుతుంది. ఇప్పుడు ఒకలే వినరు కదా! 30 మంది వింటారు. క్వెషన్ ఒకళ్ళు అడిగినా సమాధానం 30 మందికి వినిపిస్తుంది. తద్వారా వాళ్ళు మరి కొంత సంగ్రహించుకోగలుగుతారు. ఇదమ్మా క్వెషన్ అండ్ ఇంగ ఆన్సర్. దీన్నే తర్క వితర్కము అంటారు.
పూర్వమీమాంస, ఉత్తరమీమాంస అనేటువంటి 2 శాస్త్రాలు. ఆ 2 శాస్త్రాలు ఉన్నది. దానివల్ల ఇంత ప్రజ్ఞానం బయటికి ఋషులు తీయగలిగారు. ఓకేనమ్మా? ఓకే సార్. యాహ్! అది. ఇంకేని డౌట్స్ ఎవరికైనా ఉన్నాయమ్మా? నాకు తెలిసినంత వరకు మీలో డౌట్లు లేవు. మరి ఇంకెక్కడి నుంచి కదిలి రావాలంటే కొత్త ప్రశ్నలు రావాలి. కొత్త వాళ్ళు రావాలి. ఓకే సార్. ఓకే. ఫ్రెండ్స్ మీరు వీలైన వాళ్ళకి కూడా పంపించండి మీ ఫ్రెండ్స్‌కి. ఓకే. లింక్ గురించి మనకి మాత్రమే కాకుండా. ఎవరైనా ఉన్నారండి క్వెషన్స్? యాహ్! ఓకే. ఏమి సరే. అద్భుతమైన మౌనంలోకి వెళ్ళారంతా. ఇదే కావాలా. మాకేంటంటే మీకు మీరుగా మౌనంలోకి వెళ్ళిపోవాలి. అప్పుడే మేము ఇక్కడ చెప్పుతున్న మాస్టరు పాస్ అయినట్టు. చాలా సంతోషం అమ్మా. జ్ఞానాన్ని అద్భుతంగా పిన్ డ్రాప్ సైలెంట్‌గా ఉంటూ చక్కగా మీరు రిసీవ్ చేసుకున్నందుకు మీకు మరీ ధన్యవాదాలు. శతకోటి ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ సార్. మీకు కూడా శతకోటి ఆత్మ ప్రణామాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. మనమే. మనం వేరు కాదు. థ్యాంక్ యూ అంతా సార్. ఒకటే. సర్వం కలివిదం బ్రహ్మ. కాబట్టి ఆత్మమిత్రులు, ఆత్మ బంధువులను మనం తెలుసుకునేది. శరీరాలు వేరైనా ఆత్మ ఒక్కటే కాబట్టి మనం అంతా ఒక్కటే. ఆల్ ఇన్ వన్. ఇదే ఆల్ ఇన్ వన్. అయితే స్వస్తి చెప్పనా తల్లి? యాహ్! యాహ్! ఓం స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. సర్వే జనో సుఖినో భవంతు. ఓం పృథివీ శాంతిః. ఓం ప్రకృతి శాంతిః. ఓం జగత్ శాంతిః. ఓం విశ్వశాంతిః. ఓం ఖగోళశాంతిః. ఓం శాంతి 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 శాంతిః. ఓం తత్సత్. శుభం భూయాత్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ ఓకే సార్. సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.